ఫర్ థాట్. మంచిది. సో, ఈ వాక్య ధ్యానాలు మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నాయని జెప్పి నమ్ముతా ఉన్నాము. సో, ఇది మీరు వినటమే మాత్రమే కాకుండా చెప్పే వాటి గురించి ధ్యానించమని నేను మనస్ఫూర్తిగా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు డూ యువర్ స్టడీ ఆన్ యువర్ పార్ట్. రైట్? సో, ఇప్పుడు నేను చెప్పేది ఇట్స్ నాట్ టు గివ్ యూ ద ఫిష్. ఇట్స్ టు టీచ్ యూ హౌ టు క్యాచ్ ద ఫిష్ ఫర్ యువర్ సెల్ఫ్. సో, మనము ఆ వాక్యం గుండా వెళ్తూ ఈ ఈ ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్, అప్లికేషన్ ప్రిన్సిపల్స్ అప్లై చేసుకుంటూ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అన్వయించుకోవాలి, మనం నేర్చుకున్న సూత్రాలు, ఆ ప్రిన్సిపల్స్ అన్నిటిని మనము అప్లై చేసుకుంటున్నాము. దాన్ని బట్టి మనకొచ్చిన సత్యాల్ని మనం మా జీవితాల్లోకి అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు ప్లీజ్ గో త్రూ ది స్టడీస్. సో, లాస్ట్ టైం అంతకుముందు నేను చెప్పిన పాస్ట్ వీడియోస్ చూడండి, ఇంటర్ప్రిటేషన్ గురించి, అప్లికేషన్ గురించి. సో, దాన్ని నేను ఎట్లా అప్లై చేస్తున్నానో ఇప్పుడు జెనసిస్‌లో అది చూసి కేవలం మీరు విని వదిలిపెట్టేయటం కాదు గానీ, మీ మట్టుకు మీరు లైఫ్‌లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మంచిది. బ్రీఫ్ రీక్యాప్ లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నామో. సో, లాస్ట్ వీక్ అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన గురించి మనం నేర్చుకున్నాం. అబ్రహాము డిసప్పాయింట్ అయినప్పుడు దేవుడు అతనికి వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాము. సో, అబ్రహాము ఒక టాంజిబుల్ ఎవిడెన్స్, ఒక అగ్రీమెంట్ కావాలి అన్నట్లుగా అడిగినప్పుడు దేవుడు అబ్రహాము టైంలో ఉన్న వాళ్ళ సిస్టమ్‌లో లీగల్‌గా అప్రూవ్ అయ్యే ఆ యొక్క ఒక పద్ధతిని తీసుకొని, ఆ పద్ధతి ప్రకారం దేవుడు అబ్రహాంకి అష్యూరెన్స్ ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో, ఏం అష్యూరెన్స్ ఇచ్చాడు అంటే, ఐ హావ్ గివెన్ యూ ద ల్యాండ్ టు యువర్ ఆఫ్‌స్ప్రింగ్. సో, ఐ హావ్ గివెన్ ద ల్యాండ్ టు యువర్ ఆఫ్‌స్ప్రింగ్, నాట్ ఐ విల్ గివ్, బట్ ఐ హావ్ గివెన్ అన్నట్లు ఆ లాంగ్వేజ్ ఉంటది. సో, దేవుడు నువ్వు నన్ను అడిగావు గదా ఆధారం, ఇదిగో నేను నీ యొక్క భూభాగాన్ని, ఈ ల్యాండ్‌ని నీ యొక్క ఆఫ్‌స్ప్రింగ్‌కి ఇస్తున్నాను అని జెప్పి ఆయన సైన్ చేసినట్లుగా, మన భాషలో కాంటెంపరరీ లాంగ్వేజ్‌లో ఆలోచించాలంటే, ఆయన అగ్రీమెంట్ మీద సైన్ చేసినట్లుగా ఆ యానిమల్స్‌ని కట్ చేసి ఆ మధ్యలో నడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో, ఇంకోటి కూడా ఏం చూసాము అంటే, అబ్రహాము నడవలేదు కానీ దేవుడు ఒక్కడే నడిచాడు. విచ్ మీన్స్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ హాస్ గివెన్ అష్యూరెన్స్, ఈస్ అగ్రీయింగ్, ఇఫ్ ఐ బ్రేక్ ద కావనెంట్ మై ఫేట్ విల్ బి లైక్ వన్ ఆఫ్ దీస్ యానిమల్స్ అన్నట్లనమాట. ఆ యొక్క ట్రెడిషన్ యొక్క అర్థం. దేవుడు నడిచి వెళ్ళిందని అర్థం. సో, అది నేను లాస్ట్ వీక్ చెప్పాను. మిస్ అయిన వాళ్ళు చూడండి. సో, అలాంటి కాన్ఫిడెన్స్ అబ్రహాంకి అర్థమయ్యే భాషలో దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకోటి కూడా చూసాము. దేవుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనేది కూడా మనము చూసాం. అయితే ఒక పాయింట్ నేను లాస్ట్ టైమ్ ముగిచ్చాను. ఏంటి అంటే, అబ్రహాంతో దేవుడేమంటాడంటే, "నువ్వు వెళ్ళవు, ఆ కానాన్ని, ఈ భూభాగాన్ని నువ్వు స్వతంత్రించుకోవు కానీ, నీ నుంచొచ్చే నీ యొక్క జనరేషన్ 400 ఇయర్స్ తర్వాత వాళ్ళొచ్చి స్వతంత్రించుకుంటారు" అని దేవుడు అబ్రహాంతో చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకో రకంగా చెప్పాలంటే, సో, ఓన్లీ ఇస్సాకు వరకే దేవుడు అబ్రహాంకి ప్రామిస్ చేశాడు. సో, రాబోయే ఆ యొక్క ప్రామిస్డ్ ల్యాండ్‌లోకి ఎంటర్ అవ్వటం, లేకపోతే ఆ యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ తర్వాత రాబోయే ఆఫ్‌స్ప్రింగ్స్ చూసుకుంటారనమాట. సో, ఓన్లీ ఇస్సాకు మాత్రమే అబ్రహాంకి దేవుడు వాగ్దానం అంటే అప్పటికి ఇస్తానని, ఓన్లీ ఐజాక్ ఈస్ ఫర్ నౌ. బట్ ఎంటరింగ్ ఇంటు ద ప్రామిస్డ్ ల్యాండ్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ ఫ్యూచర్. ఎప్పుడు అంటే, నువ్వు బ్రతికుండంగా కాదు అబ్రహాం, నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోయి సమాధి చేయబడతావు. సో, నీ తర్వాత వచ్చే వాళ్ళకి అది వెయిట్ చేపిస్తున్నానని చెప్పి దేవుడు అబ్రహాంతో చెప్పినట్లుగా చూస్తా ఉన్నాం. సిమిలర్లీ నేనేం చెప్పాను అంటే, సాల్వేషన్ మనతో అన్వయించుకుంటే గనక, సో, పరలోక రాజ్యం లేకపోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం ఈ లోకంలో ఉండదు మనకి. సో, ఈ లోకంలో మనకి ఏమి వాగ్దానం చేయబడిందంటే, సాల్వేషన్, రక్షణ, దేవుని ఆత్మ ద్వారా తండ్రితో మనం చేసే సహవాసం. అది మనకి ఈ యొక్క దిస్ సైడ్ ఆఫ్ ద వరల్డ్, మనం చనిపోకముందు మనకి వాగ్దానం చేయబడినాయి. సో, దేవుడిని మనం మన ప్రామిస్డ్ ల్యాండ్ అయిన దేవుని రాజ్యాన్ని మనం ఎప్పుడు స్వతంత్రించుకుంటామంటే, నాట్ వెన్ వి ఆర్ అలైవ్. సో, యేసుక్రీస్తు రాకడలో మనం మార్చబడతాము. ఆ తర్వాత దేవుని రాజ్యం ఎస్టాబ్లిష్ చేయబడుతది. అప్పుడు మనం స్వతంత్రించుకుంటాం అనేది నేను దానికి ప్యారలల్‌గా చూపిచ్చాను.
ఇంకోటేం జెప్పానంటే అబ్రహాంకి ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్ ఈస్ నాట్ వాట్ గ్యారంటీడ్ అబ్రహాం టు ట్రస్ట్ గాడ్. సో, దేవుడిని అబ్రహాం నమ్మటానికి ఆ దేవుడు చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పు కాదు ఆధారం. ఏంటి మరి అంటే దేవుడు చేసిన కవెనెంట్ ఆధారం. దేవుడు చేసిన నిబంధన ఆధారం అన్నమాట. సో, మళ్ళీ జెప్తున్నాను. ద ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్ ఈస్ నాట్ ద గ్యారంటీ ఫర్ అబ్రహాం. సో, అబ్రహాముకి వాగ్దానం నెరవేర్పు కాదు ఆధారం. అబ్రహాంకి ఏంటి ద ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ ద ప్రామిస్ ఈస్ నాట్ అది కాదు దేవుడు అబ్రహాం ఆధారం చేసుకుంది. దేన్ని ఆధారం చేసుకున్నా అంటే నిబంధనని, కవెనెంట్‌ని ఆధారం చేసుకున్నాడు. సో, ఏంటి ఆ కవెనెంట్ నేను మీకు చెప్పాను. సో, అది మన లైఫ్‌లోకి నేను అప్లై చేస్తూ మన లైఫ్‌లో గూడా సో, ప్రామిస్డ్ ల్యాండ్ యొక్క ఫుల్‌ఫిల్‌మెంట్ మనం ఇప్పుడు చూడము. అది ఫ్యూచర్‌లో చూస్తాము. సో, కానీ అది జరుగుతది అంటానికి ఆధారం ఏంటంటే ఆహ్, దేవుడు మనతో చేసుకున్న నిబంధన. దేవుడు అబ్రహాంకి ఇచ్చినట్టు మనతో ఒక గ్యారంటీ ఇచ్చాడు. బైబిల్ ఏం చెప్తా ఉంటదంటే ఎఫెసీ పత్రికలో గాడ్ హాస్ స్టాంప్డ్ us విత్ హిస్ హోలీ స్పిరిట్. సో, పరిశుద్ధాత్మతో మనల్ని ముద్రిచ్చాడంట. సో, దట్స్ ద గ్యారంటీ ఫర్ అస్. సో, అబ్రహాంకి ఎలా అయితే గ్యారంటీ ఇచ్చాడో దేవుడు, మనకు గూడా ఒక గ్యారంటీ ఇచ్చాడు. ఏంటి అంటే ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని ముద్రించాడు. మనల్ని అభిషేకించాడు. మనల్ని హి బాప్టైజ్డ్ us ఇన్ హిస్ హోలీ స్పిరిట్. So, Holy Spirit is a guarantee for us, like in Abraham's case, that we will one day enter into the promised land. So, ఇది మనం నేర్చుకున్నాం. మంచిది వితౌట్ మచ్ డిలే నేను నెక్స్ట్ చాప్టర్‌లోకి 16థ్ చాప్టర్‌లోకి వెళ్తా ఉన్నాను. అయితే మనకిక్కడ నేను ఈ చాప్టర్ నేను చెప్పకముందు నేను కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాను. సో, ఇదెందుకంటే ఇది తెలియటం చాలా ఇంపార్టెంట్. సో, ఇంత జరిగిన తర్వాత గూడా అబ్రహాము లైఫ్‌లో దేవుడు ఇస్సాకుని ఇవ్వటానికి డిలే చేస్తూ ఉన్నాడు. డిలే చేస్తూ ఉన్నాడు. శారాకు ఒకవైపు మీరు వాళ్ళ షూస్‌లో పెట్టుకొని ఆలోచించండి. శారాకు ఒకవైపు వయస్సు అయిపోతుంది. కన్సీవ్ చేసే కెపాసిటీ అయిపోతుంది. ఆమె ముసలామె అయిపోతుంది. అబ్రహాం కూడా హి ఈస్ ఆల్సో గెట్టింగ్ ఓల్డ్. దేవుడికి తెలీదా ఆ విషయం అంటే దేవుడికి తెలుసు. దేవుడు గాడ్ ఈస్ ఫర్ సమ్ రీజన్ గాడ్ హస్ డిలేడ్ థింగ్స్ వాళ్ళ లైఫ్‌లో. ఒకవైపు వాళ్ళు టెన్షన్ పడిపోతా ఉన్నారు. వాళ్ళకి వాగ్దానం ఉంది గానీ, వాగ్దాన నెరవేర్పు జరగట్లేదు. సో, ఇది 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 ఎందుకు ఇలా అవుతుంది అంటే, మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన లెసన్ ఏంటంటే, గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ సర్టెన్ థింగ్. ఒక విషయం కోసం దేవుడు వెయిట్ చేస్తా ఉన్నాడు. వాళ్ళకి పిల్లలు ఇవ్వటానికి. ఇస్సాకుని ఇవ్వచ్చు దేవుడు కావాలనుకుంటే. అయితే ఆయన ఇవ్వటానికి ఒక విషయం గురించి డిలే చేస్తా ఉన్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ మన క్రిస్టియన్ లైఫ్స్‌లో. వినేవాళ్ళు చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకు దేవుడు వెయిట్ చేస్తా ఉన్నాడు అబ్రహాం విషయంలో అంటే, సో, గాడ్ వాంట్స్ అబ్రహాం అండ్ సారా టు లెర్న్ అన్ ఇంపార్టెంట్ లెసన్. ఏంటి ఆ లెసను? వాళ్ళు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన లెసన్ ఏంటి అంటే, దట్ దే షుడ్ నాట్ బిలీవ్ ఇన్ దట్ దే షుడ్ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫ్లెష్. వాళ్ళ యొక్క శరీరం మీద అతిశయించకుండా ఉండే స్థితిలోకి దేవుడు వాళ్ళని తీసుకువెళ్తా ఉన్నాడు. సో, గాడ్ ఈజ్ ఇంటెన్షనల్లీ వెయిటింగ్ ఫర్ ఎ పాయింట్. ఏంటి ఆ పాయింట్ అంటే, దట్ దట్ దే దట్ దే విల్ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫ్లెష్. ఈ 16థ్ చాప్టర్, 17థ్ చాప్టర్ మొత్తం దీని గురించే మాట్లాడుతా ఉంటది. ఈ 16థ్ చాప్టర్, 17థ్ చాప్టర్‌ని కలిపి మనం అర్థం చేసుకోవాలి. సో, వి షుడ్ అండర్‌స్టాండ్ ద 16థ్ చాప్టర్ ఇన్ ద లైట్ ఆఫ్ 17థ్ చాప్టర్. 17థ్ చాప్టర్‌లో ఏం జరుగుతది? దేవుడు అబ్రహాంని ఆయన కుమారులందరినీ సర్కంసైజ్ చేసుకోమంటాడు. సున్నతి చేసుకోమంటాడు. సున్నతి దేనికి గుర్తు అంటే, సో, కట్టింగ్ ఆఫ్ ద ఫ్లెష్. ఇంకో రకంగా మాట్లాడాలంటే, హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఫ్లెష్ అనేదానికి అది గుర్తనమాట. అంటే నీ యొక్క శరీరాన్ని నువ్వు ఆధారం చేసుకోకూడదు అనే దానికి సర్కంసిషన్ దేవుడు ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అది 17వ అధ్యాయంలో. 16, 17 చాప్టర్ 2 కూడా ఇదే లైట్‌లో మనం అర్థం చేసుకోవాలి. సో, దానికి ఆ 17th చాప్టర్‌లో దేవుడు ఈ సర్కంసిషన్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. అది దేనికి గుర్తు అంటే, యూ షుడ్ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఫ్లెష్ అనేదానికి గుర్తు. నీ శరీరం మీద నువ్వు అతిశయించటానికి వీల్లేదు దేవుళ్ళలోకి వచ్చాక అంటానికి గుర్తుగా ఆయన సున్నతిని ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నాడు. అయితే దానికి ఆ యొక్క ఇంట్రొడ్యూస్ చేసేదానికి ముందుగా
ఇక్కడ ఈ గ్రంథకర్త మనకి దానికి ముందు ఏం జరిగిందో 16th చాప్టర్‌లో ఆయన మనకి ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నాడు. ఏం జరిగింది 16th చాప్టర్‌లో అంటే, సో ఇది అది తెలుసుకోవాలి అంటే ఈ సర్కంసిషన్ గురించి మనం అర్థం చేసుకోవాలి. సో ఎందుకు దేవుడు నో కాన్ఫిడెన్స్ ఇన్ ఏ ఫ్లెష్ అనేది చాలా ప్రాముఖ్యంగా మీరు చాలా జాగ్రత్తగా చూసినట్లయితే 17th చాప్టర్ మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం దాన్ని టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. చాలా ప్రాముఖ్యంగా దాని మీద ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఏమంటా అంటే దేవుడైన యెహోవా అబ్రహాంతో, those who are uncircumcised in your family, they'll be cut off from the people as they have broken the కావెనెంట్ అంటాడు. ఎవరైతే సున్నతి పొందడో వాడు ప్రజల్లో ఉండకుండా వాడు కట్ ఆఫ్ అయిపోతాడు అని చెప్పి దేవుడు చాలా కఠినంగా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే వాడు నిబంధనని మీరాడని. ఎందుకు దేవుడి నిబంధనని ఈ యొక్క సర్కంసిషన్ మీద ఆధారం పెడుతున్నాడు అంటే, సో దేవుడికి శరీరం మీద అతిశయించడం లేకపోతే కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్లెష్ అనేది దేవుడికి ఇష్టం లేని పని. ఎందుకు ఇష్టం లేదో మనం తర్వాత ధ్యానించేటప్పుడు చూద్దాము. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. సో గాడ్ వాంట్స్ అబ్రహాం అండ్ సారా and his offsprings who comes from them to have no confidence in flesh. ఎందుకు అనేది మనం చూద్దాము. అయితే దేవుడు దీనికోసం అని చెప్పి శారా లైఫ్ లో వెయిట్ చేస్తున్నాడు. ఏమని వెయిట్ చేస్తా ఉన్నాడు అంటే, శారా తనంతట తానుగా కన్సీవ్ చేసే ఏజ్ దాటిపోయేదాకా దేవుడు వెయిట్ చేస్తా ఉన్నాడు. ఎందుకు అంటే దట్ దే షుడ్ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫ్లెష్. మా యొక్క స్వశక్తితో మా యొక్క కెపాసిటీలో మేము ఇస్సాకుని తీసుకొచ్చాము అని చెప్పి వాళ్ళు అనుకోవటానికి వీల్లేదు. ఎందుకు దేవుడు అంత పర్టికులర్ గా ఉన్నాడు మనము వచనము చూద్దాము. రైట్. సో 16వ అధ్యాయము తీయండి. సో ఇది బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. సో వన్ లెసన్ దట్ గాడ్ వాంట్స్ దెమ్ టు అండర్స్టాండ్ ఈస్ దట్ దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫ్లెష్. సో ఆ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫ్లెష్ ఎప్పటి వరకు ఉంటుంది? వాళ్ళు కన్సీవ్ చేసే కెపాసిటీ వరకు ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్ అయిపోయిన దాకా శారా విషయంలో దేవుడు వెయిట్ చేస్తా ఉన్నాడు. ఈ ప్రాముఖ్యమైన లెసన్ వాళ్ళకి టీచ్ చేయడానికి ఏంటంటే దట్ దే షుడ్ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫ్లెష్. వాళ్ళు శరీరంలో అతిశయించడానికి వీల్లేదు. ఎందుకో మనం ఇక్కడ చూద్దాం. సో 16వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. నౌ సారై అబ్రహామ్స్ వైఫ్ హ్యాడ్ బోర్న్ హిమ్ నో చిల్డ్రన్. షీ హ్యాడ్ అ ఫీమేల్ ఈజిప్షియన్ సర్వెంట్ హూజ్ నేమ్ వాజ్ హాగర్. చాలా జాగ్రత్తగా గమనించండి. సారై వాజ్ బ్యారన్. సో నౌ సారై అబ్రహామ్స్ వైఫ్ హ్యాడ్ బోర్న్ హిమ్ నో చిల్డ్రన్. సో ఆమె గొడ్రాలు, మన భాషలో చెప్పుకోవాలంటే పిల్లలు లేనటువంటిదిగా ఉంది. సో షీఈ్ బ్యారన్ ఉమెన్. సో ఆమె పిల్లలు కనలేదు అని చెప్పి ఇక్కడ దేవుడు వాక్యం మనకి చెప్తా ఉంది. సో ఎందుకు సారై వాజ్ బ్యారన్? దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే గాడ్ డిడ్ నాట్ ఓపెన్ ద వూంబ్ ఆఫ్ శారా అన్నట్లు మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు శారా యొక్క గర్భాన్ని తెరవలేదు అంటే, ఇందాక నేను చెప్పాను, గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హర్ ఓల్డ్ ఏజ్ వేర్ షీ కెనాట్ కన్సీవ్ ఆన్ హర్ ఓన్. సో దేవుడు దేనికోసం వెయిట్ చేస్తున్నాడు అంటే, తనంతట తానుగా బయోలాజికల్ గా కన్సీవ్ చేసే కెపాసిటీ ఆగిపోయేంత వరకు దేవుడు వెయిట్ చేస్తా ఉన్నాడు. ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడు? దేవుడు ఏమైనా సాడిస్టా అంటే, నో, గాడ్ ఈస్ డూయింగ్ ఇట్ విత్ అ పర్పస్. ఏంటి ఆ పర్పస్ అంటే, గాడ్ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫ్లెష్ బిఫోర్ దే కుడ్ రిసీవ్ గాడ్స్ ప్రామిస్డ్ సన్. సో దేవుడు వాగ్దానం చేసే కుమారుడిని ఇచ్చే ముందు ఇది దేవుడు వలన మాత్రమే జరిగింది, మా యొక్క కెపాసిటీలో మేము కన్న కొడుకు కాదు అన్న సంగతి వాళ్ళకి అర్థం కావాలి. దే షుడ్ హ్యావ్, వాళ్ళ మీదున్న వాళ్ళ ఫ్లెష్ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ జీరో డౌన్ అవ్వాలి. సో దే షుడ్ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫ్లెష్ బిఫోర్ గాడ్ కుడ్ గివ్ దెమ్ హిస్ ప్రామిస్ అని. ఎందుకు అంటే గాడ్ వాంటెడ్ దెమ్ టు అండర్స్టాండ్ దట్ హిస్ బ్లెస్సింగ్, ఏది దేవుని వాగ్దానము, ఇట్ కమ్స్, గాడ్స్ బ్లెస్సింగ్ కమ్స్ బై గాడ్స్ ప్రామిస్ అండ్ నాట్ బై హ్యూమన్ ఎఫర్ట్. ఈ సంగతి వాళ్ళకి తెలియటానికి దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే, దేవుడు వాగ్దానం చేసిన ఇస్సాకు వాళ్ళకి దేవుని వాగ్దానం వలన మాత్రమే వచ్చాడు, కానీ మా యొక్క సొంత శక్తి వలననో మా యొక్క సొంత ఎఫర్ట్ వలన వచ్చాడు అని చెప్పి వాళ్ళు అనుకోవటానికి వీలైనంత టైం వరకు దేవుడు వెయిట్ చేస్తున్నట్లుగా
మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అది చేయాలి అంటే, బికాస్ గాడ్ వాంట్స్ టు బిల్డ్ ఎ నేషన్ విత్ పీపుల్ హూ హ్యాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫ్లెష్ బట్ ఫుల్లీ ట్రస్ట్ గాడ్ ఫర్ దేర్ సర్వైవల్. సో దేవుడు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అంటే, ఈ అబ్రహాం నేను ఆల్రెడీ చెప్పాను ఆదికాండం 12వ అధ్యాయం మొదలేసినప్పుడు. సో దేవుడు ఆ 12వ అధ్యాయంలో అబ్రహాముని పిలిచినప్పుడు ఆయన ద్వారా ఆయన ఒక నేషన్ని బిల్డ్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ నేషన్ ఎట్లాంటి వాళ్ళతో బిల్డ్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడంటే, సో ద పీపుల్ హూ బిలాంగ్స్ హూమ్ గాడ్ వాంట్స్ టు బిల్డ్ ద నేషన్ విత్, హీ వాంట్స్ ఆల్ ఆఫ్ ద పీపుల్ హూ బిలాంగ్ టు హిస్ నేషన్ టు హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫ్లెష్. సో వాళ్ళ యొక్క శరీరం మీద, వాళ్ళ యొక్క సెల్ఫ్ మీద వాళ్ళు అతిశయించే జనాలతో కాకుండా, వాళ్ళ శరీరం మీద, వాళ్ళ యొక్క సెల్ఫ్ మీద ఏ మాత్రం కాన్ఫిడెన్స్ లేకుండా కేవలం దేవుడి మీద మాత్రమే కాన్ఫిడెన్స్ ఉంచే జనాలతో ఆయన 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 యొక్క ఆ నేషన్ని కట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు అలా అంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఎక్కువ టైం తీసుకోకుండా ఇంట్రడక్షన్‌లో నేను మీకు చెప్పాను. ఎందుకు అంటే, ఆదికాండం 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా మనకి దాని ఆన్సర్ మనకి తెలుస్తది. 3వ అధ్యాయంలో ఏం జరిగింది? దేవుడు ఆదాంని, అవ్వని తోటలో ఏసి ఆయనకి లోబడి, ఆయన్ని నమ్మి ఆయనకు లోబడి జీవించమంటే, వీళ్ళేం చేశారు? దేవుడి మాటని నమ్మక, దేవుడి మాటని డౌట్ చేసి, దేవుడి మాటనికి అవిధేయత చూపించి, సో యూ డోంట్ డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ ఫర్ అస్, వీ విల్ డిసైడ్ ఇట్ ఫర్ అవర్ సెల్స్. సో దే ఇన్స్టెడ్ ఆఫ్ బిలీవింగ్, పుట్టింగ్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, దే పుట్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్సెల్వ్స్. సో థియోనమస్ గా ఉండటానికి దేవుడు వాళ్ళని సృష్టిస్తే, వాళ్ళు అటానమస్ గా అవటానికి ఇష్టపడి పండు తిన్నాడు. సో ఎప్పుడైతే ఆ పాపం ప్రవేశించి, అవిధేయత చూపించారో, పాపం ప్రవేశించిందో, అక్కడి నుంచి కూడా మనిషి ఏమవుకుంటూ వచ్చాడు అంటే, హీ వాంటెడ్ టు బికెమ్ ఇండిపెండెంట్. ఎవరు? ఆదాం, అవ్వ. సో అక్కడి నుంచి ఆయన సంతానం అంతా కూడా ఎట్లా తయారైంది అంటే, తమ మీద తాము డిపెండ్ అయ్యే మనుషులుగా ఆదాం, అవ్వ సంతానం తయారైపోయింది. సో అంతకు ముందంతా ఇట్ వాస్ గాడ్ హూ వాస్ డిసైడింగ్ what is right and what is wrong in their life. It is God who is deciding what is good and what is evil in their lives. సో అక్కడి నుంచి వీళ్ళు ఏం చేసుకుంటా వచ్చారంటే, హే నువ్వు చెప్పేది కాదు, we know what is right and what is wrong, we know what is good and what is evil. So the absolute morality has become subjective మొరాలిటీ. ఇది నీకు రైట్ అనిపించొచ్చేమో, మాకు అది రైట్ అనిపించట్లా. ఇది నీకు రాంగ్ అనిపించొచ్చేమో, ఇది మాకు రాంగ్ అనిపించట్లా అనే స్థాయికి మనిషి దిగజారినట్లుగా చూస్తా ఉన్నాం. సో అది పెరిగి ఆదికాండం 11వ అధ్యాయంలో 11th చాప్టర్లో ఏమైంది అంటే, బాబెల్ సీన్ మనకి కనబడుతుంది. 10th 11th చాప్టర్స్ అవి నేషన్స్ గురించి మనకి రాయబడ్డాయి. సో భూలోకం మొత్తంలో ఎలా డిఫరెంట్ నేషన్స్ ఫామ్ అయినాయో అక్కడ మనకి ఆథర్ ఒక డిస్క్రిప్షన్ ఇస్తాడు. సో ఈ నేషన్స్ అన్ని కూడా ఎలాంటి మనిషితో నింపబడ్డాయి అంటే, దిస్ అటానమస్ మ్యాన్, దిస్ రెబలియస్ మ్యాన్, దిస్ ఫాలెన్ మ్యాన్, ఈ తిరుగుబాటు చేసిన మనిషి చేత ఈ రాజ్యాలన్నీ కట్టబడ్డాయి. సో వాళ్ళందరికీ ఒక మచ్చు తునకలాగా, ఒక చిన్న, వాళ్ళందరికీ ఒక అన్నం, ఒక పులుకు తీస్తే ఒక ఎగ్జాంపుల్ వస్తుంది, ఒక ఇది వస్తుంది కదా. సో అట్లా వీళ్ళందరూ ఎలా ఉన్నారు అంటానికి ఒక ఎగ్జాంపులరీగా, సో ఈ జెనసిస్ గ్రంథకర్త ఏం చేస్తా ఉన్నాడంటే, 11th చాప్టర్లో మనకి బాబెల్ సీన్ ఇస్తా ఉన్నాడు. ఈ బాబెల్లో ఏం జరుగుతూ ఉంటుంది? వీళ్ళు ఒక టవర్ కడతా ఉంటారు. సో అక్కడ ఏమంటారు వాళ్ళ మాటలు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, కమ్ లెట్ us బిల్డ్ టుగెదర్, కమ్ లెట్ us బిల్డ్ టుగెదర్. ఎందుకు కట్టుకుంటాము? ఫర్ అవర్ సెల్వ్స్. సో మన కోసం మనం కట్టుకుందాం. ఇంకో మాట ఏమంటారంటే, టు మేక్ అవర్ నేమ్ గ్రేట్. సో మన నామాన్ని గొప్ప చేసుకుందాం, మన సంరక్షణ కోసం మనం కట్టుకుందాం. సో అక్కడ మనిషి, సో వాట్ డస్ ఇట్ షో అంటే, ఇట్ షోస్ ద మ్యాన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ himself. It shows man's confidence in his flesh. సో ఆయన మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్ ని అక్కడ గ్రంథకర్త మనకు పరిచయం చేస్తా ఉంటాడు. సో ద హోల్ వరల్డ్ వాస్ ఫిల్డ్ విత్ పీపుల్ హూ ఆర్ బిల్డింగ్ ద నేషన్స్. సో దోస్ పీపుల్, ద హోల్ వరల్డ్ వాస్ ఫిల్డ్ విత్ పీపుల్ హూ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫ్లెష్. సో వాళ్ళు తమని తాము నమ్ముకుని, దేవుడిని నమ్ముకోకుండా తమని తాము నమ్ముకుని, తన సెల్ఫ్ కి దేవుడిని పెట్టాల్సిన ప్లేస్ లో తన సెల్ఫ్ ని పెట్టుకుని, తానే దేవుడుగా పెట్టుకున్న మనిషి. సో దట్స్ వాట్, అది మనకి పిక్చర్ ఇస్తా ఉంటుంది 3rd చాప్టర్ నుంచి 11th చాప్టర్. అది చెబుతూ 12th చాప్టర్ లో ఇక్కడ గ్రంథకర్త ఏం చేస్తా ఉంటా అంటే, ఇన్ కాంట్రాస్ట్ టు బేబుల్, ఇక్కడ మనకి జెరూసలేంని
దేవుడు ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటాడు. ఇన్ కాంట్రాస్ట్ టు నిమ్రోద్ ఆర్ ద పీపుల్ ఆఫ్ బేబెల్, ఇక్కడ మనకు అబ్రహాంని పరిచయం చేస్తా ఉంటాడు. సో అక్కడైతే వాళ్ళ కాన్ఫిడెన్స్, ఫ్లెష్ని నమ్ముకున్న జనాలు ఆ బేబుల్ని కడతం చూపిస్తాడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉంటా అంటే 12th చాప్టర్లో హీస్ కాలింగ్ అబ్రహాం అండ్ హిస్ ఫ్యామిలీ. అబ్రహాం సారాల్ని దేవుడు పిలుచుకుంటా ఉంటాడు. ఎందుకు? టు బి ఎ డిఫరెన్స్ టు ద వరల్డ్. సో లోకం ఉన్నట్లుగా కాకుండా డిఫరెంట్గా, అంటే డిఫరెంట్గా అంటే ద పీపుల్ who will have no confidence in their flesh, but who believe in God, who believe in God completely, రైట్? సో అట్లాంటి జనంతో దేవుడు ఆయన ఇజ్రాయెల్ దేశాన్ని కట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇంకో రకంగా మాట్లాడంటే జెరూసలేంని ఆయన కట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. సో ఒకవైపు ఏమో బాబెల్ రిప్రజెంట్స్ ద వరల్డ్లీ సిస్టమ్ that was built by people who believe in their flesh, and Jerusalem or Israel is going to be built by the people who don't have who has no confidence in their flesh, but who believe in God totally. సో దట్స్ గాడ్స్ ప్లాన్ అన్నమాట. సో ఇదంతా మనకు ఎందుకు అర్థం కావాలి అంటే, ఇక్కడ దేవుడు అబ్రహాము శారా విషయంలో కూడా ఆయన ఇస్సాకుని ప్రామిస్ చేశాడు. ఆ ఇస్సాకు ఎలా రాబోతా ఉన్నాడు అంటే, ఆయన వాళ్ళ యొక్క స్వశక్తి మీద ఆధారించేసి దేవుడు తీసుకురావట్లేదు. ఐజాక్ ఈజ్ నాట్ కమింగ్ బికాస్ దే బిలీవ్డ్, దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫ్లెష్, బట్ ఐజాక్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ మ్యాన్స్ కెపాసిటీ, బియాండ్ మ్యాన్స్ కెపాసిటీ. వాళ్ళు కనలేనటువంటి పరిస్థితుల్లో, సో గాడ్స్ ప్రామిస్ ద్వారా, బికాస్ ఆఫ్ గాడ్ వాంట్స్ టు బ్రింగ్ ఐజాక్ టు అబ్రహాం అండ్ శారా. సో అంటే ఇస్సాకుని అబ్రహాము శారా కనాలి అంటే ఓన్లీ కండిషన్ ఏంటి అంటే, ఎప్పుడు కనగలరు అంటే, యాజ్ లాంగ్ యాజ్ దే బిలీవ్ ఇన్ దర్ ఫ్లెష్ దే విల్ నాట్ బిగెట్ Isaac. They can only beget Isaac only when they believe that it is not in their flesh. God has to give according to his promise. సో ఆ టైం వచ్చిన దాకా దేవుడు వెయిట్ చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు అది వాళ్ళు నేర్చుకోవాలి అన్నట్లుగా చూస్తా ఉన్నాం. మంచిది. ఇక్కడ ముందుకెళ్దాము. షీ హ్యాడ్ ఏ ఫీమేల్ ఈజిప్షియన్ సర్వెంట్ హూజ్ నేమ్ వాజ్ హాగర్. సో ఈ హాగర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐగుప్తు నుంచి వచ్చింది. నేను మొన్నే చెప్పాను కదా. సో అబ్రహాము దేవుడిని ఎంక్వైరీ చేయకుండా ఆయన ఎప్పుడైతే సొంతగా డెసిషన్స్ తీసుకున్నాడో ఆయనకి 2 వచ్చినాయి. ఏమొచ్చినాయి అంటే, ఒకటి అన్నెసరీ రిచెస్ వచ్చింది, రెండోది ఆ సర్వెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు హాగర్ కూడా వచ్చిందని నేను మీకు చెప్పాను. సో ఆల్రెడీ రిచెస్ వల్ల ఆయనకి చాలా కష్టాలు వచ్చినాయి, లోతు సెపరేట్ అయిపోయి యుద్ధాలు అవన్నీ అయినాయి. ఇప్పుడు హాగర్ని ఎలా వాడబడుతుందో చూడండి. అండ్ సారై సెడ్ టు అబ్రహాం, behold now the Lord has prevented me from bearing children. Go into my servant, it may be that I shall obtain children by her. సో ఇక్కడ ఏమంటా ఉంది, ఇదిగో నాకు పిల్లలు లేడు, దేవుడు నాకు పిల్లలు అనుగ్రహించలేదు. ద లార్డ్ హ్యాస్ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ బేరింగ్ చిల్డ్రన్. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఏమంటుందంటే తర్వాత, ఈ సారాని యు స్లీప్ విత్ హాగర్ సో దట్ షీ మే గివ్ మీ చిల్డ్రన్ అని చెప్పి అంటా ఉంది. సో ఇది మనకి అర్థం కావాలి. సో ఇక్కడ సారా వాజ్ షోయింగ్ హర్ ఫాలెన్ నేచర్. ఏ లెసన్ అయితే శారా అబ్రహాం నేర్చుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడో, హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ దర్ ఫ్లెష్ అని. సో ద వెరీ ఫ్లెష్ ని ఆధారం చేసుకుని ఇక్కడ వీళ్ళు స్కీము అల్లుతున్నట్లుగా మనం చేస్తా ఉన్నాం. ఏ లెసన్ అయితే వాళ్ళు నేర్చుకోవాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడో, ఖచ్చితంగా దానికి ఆపోజిట్ చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ అబ్రహాము శారా దేవుడి మాట విని విధేయత చూపించి కానాన్ దేశంలోకి అయితే వచ్చారు, కానీ సో దే ఆర్ నాట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దేర్ సిన్ఫుల్ నేచర్. ఆ ఫాలెన్ నేచర్ ని ఇంకా అక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మంచిది. ఇక్కడ ఈమె ఇక్కడ హాగర్ ని తీసుకుని వెళ్ళమంటా ఉంది కదా. ఇక్కడ మనకి కల్చరల్ గా ఒక విషయం అర్థం కావాలి. ఆ నియర్ ఈస్టర్న్ ఆ కల్చర్స్ లో ఆ టైంలో ఎట్లా ఏమైంది అంటే, సో ఎవరికన్నా పిల్లలు లేకపోతే అది చాలా అవమానకరమైన థింగ్ అనమాట వాళ్ళ లైఫ్ లో. సో ఆల్ ఎస్పెషల్లీ ఫర్ విమెన్, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్, దట్స్ వెరీ డిజానరీ థింగ్ ఫర్ దెమ్. సో లోకం వాళ్ళని చాలా తక్కువగా చూసేది. సో దానికి అట్లాంటిది అయినప్పుడు ఈవెన్ ఫర్ మెన్ ఆల్సో, సో పిల్లలు లేకపోతే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ హెరిడిటరీ, లేకపోతే ఆ వారసత్వాన్ని వాళ్ళు కోల్పోయినట్లుగా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. సో
దానికోసం వాళ్ళేం జేసేవాళ్ళంటే, వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేంటంటే, ఇఫ్ ఎ వైఫ్ డజంట్ పిల్లల్ని కనలేకపోతే, ఒక పద్ధతేంటంటే, పాలిగమి అనమాట. మళ్ళా వేరే వాళ్ళని పెళ్లి జేసుకొని, వాళ్ళ ద్వారా పిల్లల్ని కని, వారసత్వాన్ని సంపాదించుకోవటం. కానీ, అది చాలా కాస్ట్‌లీ. ఎందుకు అంటే, ఆ రోజుల్లో వైఫ్స్ చాలా మనీతో, డౌరీతో వాళ్ళు హస్బెండ్స్ ఇంట్లోకొచ్చేవాళ్ళు. సో, ఇఫ్ హస్బెండ్ ఆమెను వదిలేసి ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటే, దట్స్ వెరీ అది ఫినాన్షియల్‌గా చాలా లాస్. సో, నాట్ ఎవ్రీవన్ యూజ్డ్ టు గో దట్ రౌట్. సో, ఇంకొక అప్రోచ్ ఏంటి అంటే అంటే కంప్లీట్‌గా పెళ్లిలాగా చేసుకోరు గానీ, కాంక్యుమైన్స్ ద్వారా పిల్లల్ని కంటం అన్నమాట. అంటే ఉపపత్నులు అంటారు గదా! సో, వాళ్ళ ద్వారా పిల్లల్ని కంటాం. సో, ఇక్కడ ఉపపత్ని ఆమె మెయిన్ వైఫ్ లాగా అయిపోదు గానీ, ఆమె స్టిల్ ఉపపత్ని లాగానే ఉంటది. కానీ, ఆమె ద్వారా వచ్చే పిల్లల్ని మెయిన్ ఎవరైతే మిస్ట్రెస్ ఉందో ఆమె, ఆమె ఓన్ జేసుకోవచ్చనమాట. సో, బై దేర్ సిస్టమ్ అలా అలా ఉంటూ ఉంది. సో, ఇక్కడ అదొక అప్రోచ్. మూడోదేంటంటే యొక్క సర్వెంట్స్‌లో ఎవరైతే మెయిడ్ సర్వెంట్స్‌లో నమ్మకమైనోళ్ళున్నారో వాళ్ళని హెరిడిటరీగా వాళ్ళు చూడొచ్చు. ఇది మనం లాస్ట్ చాప్టర్‌లో పోయిన వారంలో అబ్రహాము ఎలియాజర్ గురించి దేవుడితో ఎలియాజరే నా వారసుడవుతాడు అనేది ప్రస్తావించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో, ఇవి డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులనమాట ఆ కల్చర్‌లో వాళ్ళకున్నది. సో, దీనిలో ఈ మిడిల్‌ది ఈమె వీళ్ళు చేసుకుంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏంటి అంటే ఈమెకొక హాగర్ అని చెప్పి ఒక ఆముంది. సో, ఆమె ద్వారా మనం పిల్లలు కన్నాము. ఆమె యొక్క పుట్టే పిల్లలు లీగల్‌గా మనకు వారసులవుతారు అని చెప్పి ఇక్కడ సారా ఇక్కడ సలహా ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ నేను మీకు చేసి నేను కింద వచ్చినందుకు నేను వెళ్ళటానికి ఇష్టపడతాను. క్విక్‌గా ఇవి చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. ఏంటి అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే అబ్రహాం అండ్ సారా ఫెయిల్ టు లెర్న్ దేర్ లెసన్. సో, వాళ్ళు నేర్చుకోవాల్సిన లెసన్‌ని వాళ్ళు మిస్ అవుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అబ్రహాం అండ్ సారా ఫెయిల్ టు లెర్న్ దేర్ లెసన్. సో, ఇక్కడ ఆ సారా ఒక విషయంలో సక్సెస్ అయింది. ఇంకొక విషయంలో ఫెయిల్ అయింది. ఏ విషయంలో సక్సెస్ అయిందంటే సారా సక్సెస్‌ఫుల్లీ అండర్‌స్టూడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హర్ లైఫ్. సో, ఆమె లైఫ్‌లో ఏమవుతుందో ఆమె కరెక్ట్‌గానే అసెస్ చేసింది. ఏమంటుంది అబ్రహాంతో, ఇదిగో ద లార్డ్ హాస్ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ బేరింగ్ చిల్డ్రన్ అని చెప్పి బానే ఆమె అసెస్ చేసింది. అయితే ఆమె ఎందుకు అలా అయిందో మేబీ దేవుడిని దగ్గర వెయిట్ చేసి ఉండుండాల్సింది. ఆమె ఆ పని చేయలేదు. సో, సారా సక్సెస్‌ఫుల్లీ అండర్‌స్టూడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హర్ లైఫ్. బట్ సారా ఫెయిల్ టు అండర్‌స్టాండ్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హర్ లైఫ్. ఎందుకు అలా అవుతుందో ఆమె అర్థం కాకుండా ఆమె తయారైంది. సో, షీ కుడెంట్ అండర్‌స్టాండ్ దట్ గాడ్ వాస్ బ్రింగింగ్ హర్ టు ఎ పొజిషన్ వేర్ షీ విల్ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హర్ ఫ్లెష్. సో, ఆమె లైఫ్‌లో ఆమెను నమ్ముకునే లేకపోతే అబ్రహాం నమ్ముకునే స్థితి నుంచి దేవుడు దాన్ని బియాండ్‌గా దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు అన్న సంగతి ఆమె అర్థం చేసుకోవటం ఇక్కడ మిస్ అయింది. సో, ద లెసన్ దట్ గాడ్ వాంటెడ్ దెమ్ టు లెర్న్, నేను ఇందాక నుంచి చాలా సార్లు చెప్పాను. ఏంటి అంటే దట్ దే షుడ్ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ in their own self, that they should have no confidence in their flesh, but all their confidence, all their trust should be in God. అది వాళ్ళకి దేవుడు అబ్రహాంకి నేర్పించాలనుకున్న లెసన్. నేను ఇందాకే చెప్పాను, ఇట్లాంటి వాళ్ళతో దేవుడు ఆయన యొక్క రాజ్యాన్ని ఆయన బిల్డ్ చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. బట్ వాళ్ళు టోటల్‌గా ఆ లెసన్‌ని మిస్ అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దీని నుంచి అప్లికేషన్ మనం ఏం తీసుకోవచ్చు అంటే, మొదటిగా ఈ గ్రంథకర్త అయిన మోసెస్ ఇజ్రాయేలీలకు ఈ మాట రాస్తా ఉన్నాడు. సో, మోసెస్ యొక్క ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ఆథోరియల్ ఇంటెంట్ హియర్ అంటే గమనించండి. మోసెస్ హీ వాజ్ ఏ ప్యాలెస్ రేజ్డ్. ఆయన ప్యాలెస్ లో పెరిగినోడు. ఆయన అప్పట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఎక్కడ ఉన్నాయి అంటే ఈజిప్ట్ లో ఉన్నాయి. సో, హీ హ్యాడ్ ద బెస్ట్ గ్రోత్. అంటే ప్యాలెస్ లో పెరిగాడు. హీ హాజ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఈజిప్ట్. సో, అట్లా పెరిగి ఆయన ఏమనుకున్నాడు అంటే ఆయనకి అంతా తెలుసు అనుకున్నాడు. సో, ఎప్పుడైతే ఆయన తన ప్రజలైన ఇజ్రాయేలీలు వాళ్ళు యొక్క స్లేవరీలో ఉన్నాడని చూశాడు, ఆయన తన సొంత శక్తితో ఆయన వాళ్ళకి విడుదల ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకనే ఒక వ్యక్తి అన్యాయంగా ఆ శ్రమ పొందుతున్నప్పుడు మోసెస్ ఏం చేస్తా అంటే హీ యూజ్డ్ హిస్ స్ట్రెంగ్త్ టు కిల్ దట్ ఫెలో, సో దట్ బిలీవింగ్ దట్ ఆల్ ద ఇజ్రాయెల్ వుడ్ ఫాలో హిమ్. సో, దేవుడు, బట్ దట్స్ నాట్ గాడ్స్ way. God doesn't want Moses to deliver his people using his own
strength. So God wants Moses not to have ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఫ్లెష్. అందుకనే దేవుడు ఏం చేశా అంటే 40 ఏళ్ళు అక్కడ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ నీకు చాలు, నీకు ఉన్న ఫుల్ కాన్ఫిడెన్స్ అంతా నువ్వు నన్ను నమ్ముకోకుండా నీ యొక్క కాన్ఫిడెన్స్ నువ్వు నమ్ముకుంటున్నావు, నీ యొక్క ఫ్లెష్ నువ్వు నమ్ముకుంటున్నావు. సో నౌ లెట్స్ గో టు విల్డర్నెస్ అని చెప్పి ఆ అరణ్యంలోకి తీసుకువెళ్ళి ఆ మోసెస్కున్న ఆయన మీద ఆయనకున్న ఆ కాన్ఫిడెన్స్ అంతా తీసేసి క్రమేపీ దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే దెన్ గాడ్ ఆయన నేను మాట్లాడటానికి కూడా నాకు శక్తి చాలదు, నేను నత్తి వాడను అని చెప్పి మోసెస్ని దేవుడు పిలిచినప్పుడు మోసెస్ అంటా ఉంటాడు. సో లుక్ ఎట్ హిమ్. సో ఆల్ ద కాన్ఫిడెంట్ హీ హ్యాడ్ ఇన్ ఈజిప్ట్ ఈజ్ నౌ గాన్ ఇన్ విల్డర్నెస్. సో భయంకరమైన సఫరింగ్ గుండా లేకపోతే భయంకరమైన అరణ్యం గుండా ఆ అనుభవం గుండా మోసెస్ని తీసుకువెళ్ళాడు. సో మచ్ సో దాట్ when God himself called to Moses to deliver his people, Moses ఏమంటున్నాడు యా అని ఒకప్పుడున్న కాన్ఫిడెన్స్ తన మీద తనకున్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు తనకు లేదు. ఏమంటా ఉన్నాడు, హూ ఆమ్ ఐ ఓ లార్డ్. సో నేను ఎవరిని ప్రభువా నీ ప్రజల్ని విడిపించడానికి, నాకు కనీసం మాట్లాడటానికి కూడా చేత కాదు, నాకు ఐఎమ్ ఎ మ్యాన్ విత్ స్టటరింగ్ లిప్స్. సో నాకు నత్తి పెదాలు కలిగినోడిని అని చెప్పి. సో దేర్ మోసెస్ ఈజ్ షోయింగ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఫ్లెష్. అప్పుడు దేవుడు అతన్ని వాడుకుంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో గాడ్ బ్రాట్ హిమ్ టు దట్ పొజిషన్. అతను మాత్రమే కాదు, ఈవెన్ ఇజ్రాయలీలు ఎవరికైతే ఈ యొక్క జెనసిస్ రాస్తున్నాడో దోస్ ఇజ్రాయలైట్స్, దేవుడు వాళ్ళ ద్వారా అబ్రహాంతో అన్నాడు కదా 400 years తర్వాత వాళ్ళని నేను వాడుకుని నేను కాంకర్ని ప్రామిస్ ల్యాండ్ని కాంకర్ చేయడానికి హెల్ప్ చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. సో ఇక్కడ కూడా వాళ్ళని ఎందుకు 400 years అక్కడ పెట్టాడు అంటే వాళ్ళంతటా అది కాకుండా ఆ అనుభవం లేకుండా వాళ్ళు కనుక వచ్చేసి వాళ్ళకి దేవుడు హెల్ప్ చేసి వాళ్ళు ఈ క్యానన్లోకి ప్రవేశించి దాన్ని కాంకర్ చేసుకుని ఉన్నట్లయితే, సో యాజ్ ఎ ఫాలెన్ మ్యాన్ వాళ్ళకి ఏముండేది, దే మస్ట్ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ దేర్ ఫ్లెష్. సో అందుకని మనము ఇది జయించామేమో అని చెప్పి దేవుడికి ఇవ్వాల్సిన క్రెడిట్ ని వాళ్ళు తీసుకుని ఉండేవాళ్ళు. సో అందుకని గాడ్ కెప్ట్ దెమ్ ఇన్ ద స్లేవరీ, రైట్? అది మనకి అర్థం కావాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఆ ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళలో చాలా గర్వం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడి మీద మోసెస్ మీద సనుగుతా ఉన్నాడు. సో ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క జెనసిస్ ని, ఈ యొక్క మనం ఇప్పుడు ధ్యానించే భాగాన్ని మోసెస్ వాళ్ళకి ఎందుకు రాస్తున్నాడు అంటే వాళ్ళకి ఈ లెసన్ నేర్పడానికి, హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఫ్లెష్ అనే లెసన్ ని నేర్పడానికి ఆయన రాస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. సో ఇది పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లోకి మనం అప్లై చేసుకుంటే మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ట్రైయింగ్ టు అటైన్ సాల్వేషన్ త్రూ హ్యూమన్ ఎఫర్ట్. సో మన ఇండియాలో కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ ఎక్సెప్ట్ ఈ జూడో క్రిస్టియన్ వరల్డ్ వ్యూ కాకుండా మీరు ఏ వరల్డ్ వ్యూ అయినా తీసుకోండి, ఈవెన్ ఇంక్లూడింగ్ జుడాయిజం, దేవుడు పెట్టలేదు కానీ బట్ ద ట్రెడిషనల్ జ్యూస్ బిలీవ్ ఇన్ దేర్ హ్యూమన్ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా వాళ్ళు రక్షింపబడటానికి, లేకపోతే మనిషి తన యొక్క క్రియల ద్వారా తన కర్మ సిద్ధాంతం తన యొక్క మంచి పనుల వల్ల దేవుడిచ్చే రక్షణని అతను స్వతంత్రించుకోవటానికి మనిషి ట్రై చేస్తూ ఉంటాడు. ఎక్సెప్ట్ ఇన్ క్రిస్టియానిటీ రెస్ట్ ఆల్ ఫెయిత్స్ బిలీవ్ ఇన్ అటైనింగ్ సాల్వేషన్ త్రూ దేర్ హ్యూమన్ ఎఫర్ట్. అయితే ఇక్కడ దేవుడు ఏమి నేర్పుతా ఉన్నా అంటే అబ్రహాం ద్వారా మనకి ఏమి నేర్పుతా ఉన్నాడంటే యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ confidence in your own flesh, you will not see Isaac. As long as you have confidence in your own flesh, you will not see promised land. As long as you have confidence in your own self, you cannot come to Christ టు బి సేవ్డ్. మన రక్షణలోనే మొదటి మెట్టు ఏంటంటే ప్రభువా నేను చేతగానటువంటి వాడిని, నా అంతటా నేను రక్షించుకోలేనటువంటి వాడిని, నేను పాపం చేత కొట్టబడి హెల్ప్లెస్ గా పడి ఉన్నాను, నేను దౌర్భాగ్యుడిని. అన్లెస్ సమ్వన్ సేవ్స్ మీ బై మై హ్యాండ్ ఐ కెనాట్ బి సేవ్డ్ అనే హెల్ప్లెస్ సిచ్యుయేషన్లోకి వెళ్ళి దేవుడి యొక్క రక్షణ కార్యాన్ని నా యొక్క క్రియల ద్వారా నేను నీ యొక్క స్టాండర్డ్ ని మీట్ అవ్వలేను, నీ కుమారుడు ద్వారా ఆయన చేసిన సిలువ కార్యం ద్వారా నన్ను స్వీకరించు అని మనిషి చెప్పేంత వరకు. సో యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఫ్లెష్ హీ కెనాట్ బి సేవ్డ్. ఓన్లీ వెన్ హీ రియలైజెస్ దాట్ నా అంతటా నేనేమి చేసుకోలేను ప్రభా, నువ్వే నన్ను రక్షించాలి అని అనిందాక మనిషి రక్షణ పొందలేడు అన్న సత్యాన్ని మనము ఇది న్యూ కవెనెంట్ లో మనము తెలుసుకుంటాం. దీన్ని ఓల్డ్ కవెనెంట్ లోనే
దేవుడు అబ్రహాముతోనే స్టార్ట్ చేసి చూపిస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. రెండో అప్లికేషన్ నేను మీకు చెప్తున్నాను. మనం అప్లై చేసుకోవాల్సింది. కీపింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ వన్స్ హోలీ లైఫ్. ఇది చాలా సార్లు మనకుంటది. సో, రక్షింపబడేటప్పుడు మనల్ని మనం తగ్గించుకొని, మన పాపాలు ఒప్పుకొని మనం రక్షింపబడతాం గానీ, తర్వాత మనం పాపాన్ని జయించే కొలది ఒకలాంటి గర్వం, ఆత్మీయ గర్వం మన జీవితాల్లో వస్తా ఉంటది. సో, వి విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ నాట్ ఇన్ గాడ్స్ గ్రేస్, బట్ వి విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ ఓన్ క్యాపబిలిటీ. ఏంటి అంటే, నా యొక్క క్యాపబిలిటీతో నేను బ్యాడ్ థాట్స్‌ని జయించాను. నా యొక్క క్యాపబిలిటీతో నేను అబద్ధాలు ఆడటం మానేశానని చెప్పి, సో, నా మటుకు నాకు ఇది చాలా ఉండేది. దేవుడు నన్ను కరెక్ట్ చేశాడు. సో, ఎవరన్నా పాపం చేసే వాళ్ళని చూస్తే వాళ్ళ మీద ఒక చులకని స్వభావం. అరే, నేను ఉండగలుగుతున్నాను, నువ్వెందుకు ఉండలేకపోతున్నావు అని చెప్పి పక్కనోళ్ళని తొక్కే స్వభావం మనకి వచ్చేస్తది. సో, సచ్ పీపుల్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ వి బిలీవ్ ఇన్ ఎనీథింగ్ అదర్ దాన్ గాడ్. అర్థమవుతుంది కదా? యాజ్ లాంగ్ యాజ్ వి బిలీవ్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్ క్యాపబిలిటీ అదర్ దాన్ గాడ్, సచ్ ఏ పర్సన్ ఈజ్ అవుట్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. వీ షుడ్ అండర్స్టాండ్ దట్. శాంక్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు నిందారహితుడిగా ఉండాలి అని. అబ్రహాం కూడా ఆయన గుడారాల్లో బ్రతుకుతూ ఆయన పాపానికి దూరంగా ఉన్నాడు. కానీ శాంక్టిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ కీపింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ వన్స్ ఓన్ శాంక్టిఫికేషన్ ఈజ్ సిన్. అది అర్థం కావాలి మనకి. అర్థమవుతుంది కదా? సో, పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. కానీ తన పరిశుద్ధతని, తన యొక్క క్యాపబిలిటీని బట్టి తను పరిశుద్ధంగా ఉన్నాను అనుకోవటం అది పాపం. రైట్. నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను, క్విక్గా వెళ్తాను. ఇంకొక అప్లికేషన్ ఏంటంటే, ట్రైయింగ్ టు డూ మినిస్ట్రీ విత్ ద కాన్ఫిడెన్స్ ఇన్ హ్యూమన్ ఎఫర్ట్స్ ఈజ్ రాంగ్. సో, తన యొక్క దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడకుండా, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడకుండా, తన సొంత వాక్చాతుర్యాన్ని, లేకపోతే నా యొక్క టాలెంట్స్‌ని, నా యొక్క ఎబిలిటీస్‌ని నేను దాని మీద కాన్ఫిడెన్స్ పెట్టి నేను మినిస్ట్రీ చేయాలనుకోవటం, అది ఓన్లీ దేవుడి యొక్క కార్యాన్ని, చిత్తాన్ని చేయకపోగా దట్ విల్ అన్నెసెసరీలీ మెస్ మై మినిస్ట్రీ లైఫ్. అర్థం చేసుకోండి, తలాంతులు దేవుడేస్తాడు, వరాలు దేవుడేస్తాడు. సో, యూజింగ్ దమ్ ఈజ్ నాట్ సిన్. చాలా జాగ్రత్తగా గమనించండి. యూజింగ్ ద హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ నాట్ సిన్, దట్ ఈస్ నీడెడ్. సో, దేవుడు మనలో పని చేస్తున్నప్పుడు దేవునితో పాటు మనం పని చేయాలి. సో, యూజింగ్ హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ నాట్ సిన్, బట్ కీపింగ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ సిన్. ఈ సర్టల్ డిఫరెన్స్ మనకి అర్థం కావాలి. సో, కీపింగ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ హ్యూమన్ టాలెంట్స్, కీపింగ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద గాడ్ గివెన్ గిఫ్ట్స్, కీపింగ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎనీథింగ్ అదర్ దాన్ గాడ్, ఆ లెక్కలో మనం మినిస్ట్రీ చేయటం, దట్స్ అ సిన్. సో, యూ కెన్ యూజ్ దెమ్, బట్ యూ షుడ్ నాట్ కీప్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. సో, యువర్ కాన్ఫిడెన్స్ షుడ్ బి ఓన్లీ ఇన్ గాడ్స్ గ్రేస్. అందుకనే ప్రయాసపడినది నేను కాదు, నాలో పనిచేసే దేవుని కృప అని చెప్పి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అది అబ్జర్వేషన్ నెంబర్ 1. అబ్జర్వేషన్ నెంబర్ 2 నేను చెప్తున్నాను. వాళ్ళిద్దరూ కూడా ఏంటంటే, ఎందుకు వాళ్ళు ఈ లెసన్ మిస్ అయ్యారు, వాళ్ళు దేవుడు నేర్పాలనుకున్న లెసన్ ఎందుకు మిస్ అయ్యారంటే, బికాస్ దే వర్ ఈగర్లీ లుకింగ్ ఎట్ ద ప్రామిస్ rather than the ప్రామిస్ గివర్. ఎందుకు మిస్ అయ్యారు అంటే, వాళ్ళు వాగ్దానం చేసిన వాడి వైపు చూడకుండా వాగ్దానం వైపు చూస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేర్ ఐస్ వర్ ఆన్ ద సన్ rather than on God. వాళ్ళ యొక్క కళ్ళు ఆ పుట్టబోయే కొడుకు మీద ఉన్నాయి, కానీ ఆ వాగ్దానం చేసిన దేవుడి మీద లేనట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో, ఈ నెక్స్ట్ ఇంపార్టెంట్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది మన జీవితాల్లో ఏంటంటే, వైల్ యు ఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్, నీ వెయిటింగ్ పీరియడ్ లో యువర్ ఐస్ షుడ్ బి ఫిక్స్డ్ ఆన్ గాడ్ rather than what you are waiting for. సో, నువ్వు వెయిట్ చేసేటప్పుడు మన జీవితాల్లో మనకు వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి కదా, మనం వెయిట్ చేసేటప్పుడు మన చూపులు దేవుడి మీద ఉండాలి, కానీ మనం దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నామో దాని మీద ఉండటానికి వీలేదు. ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతకటం మనం నేర్చుకోవాలి. సో, ఆల్వేస్ సీక్ ద ప్రామిస్ rather than the ఆల్వేస్ సీక్ ద ప్రామిస్ గివర్ rather than the ప్రామిస్. అర్థమవుతా ఉంది కదా? సో, ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. సో, 3 అబ్జర్వేషన్ చెప్తా ఉన్నాను. సో, దే నాట్ ఓన్లీ వాళ్ళు ప్రామిస్ వైపు చూడటం మాత్రమే కాదు, కానీ దే ట్రై టు యూజ్ దేర్ బ్రెయిన్. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఇక్కడ ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. రెండో వచనంలో ఏమంటా ఉందంటే, యు స్లీప్ విత్ మై సర్వెంట్ పర్హాప్స్ దట్ ఐ షల్ అబ్టైన్ మై చిల్డ్రన్ బై హర్. బహుశా నేను
ఈ రూట్ వర్కౌట్ అవ్వట్లేదు కదా, నాకు పిల్లలు పుడతలేదు కదా, నువ్వు మన లీగల్ సిస్టమ్ ప్రకారం ఏం చేస్తావు, ఆ యొక్క కాంక్యుబైన్ మన హాగర్ ఉంది కదా, ఈ స్లీప్ విత్ హర్, ఆమెకు పుట్టేది కూడా లీగల్ గా మన కొడుకులాగానే అవుతుంది. సో ఇక్కడ మనకి వర్కౌట్ అవ్వట్లేదు, నాకు పిల్లలు పుడతలేదు, దేవుడు ఆపిచ్చేసాడు కదా, సో లెట్స్ ట్రై టు బైపాస్ దిస్. ఇక్కడ ఏం చేస్తా ఉంది, వెయిట్ చేస్తూ దేవుడు నేర్పించాల్సిన లెసన్ నేర్చుకోవాల్సింది పోయి ఇవేమనుకుంటుందంటే, పర్హాప్స్ ఈ దేవుడికి మన యొక్క బ్రెయిన్ కావాలేమో, అంటే మన యొక్క ఓన్ విజ్డమ్ కావాల్సి వస్తుందేమో. సో ఇక్కడ పర్హాప్స్ దిస్ ఈస్ ద వే దట్ ఐ విల్ బి హ్యావింగ్ చిల్డ్రన్, దేవుడు కొడుకు పడతాడని చెప్పాడు కదా, సో పర్హాప్స్ దిస్ ఈస్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ ద చిల్డ్రన్ అని చెప్పి దే ఆర్ స్టార్టెడ్ యూజింగ్ దేర్ ఓన్ brain. This is the third observation that we need to see here. In doing so, వాళ్ళు ఏం చేశారంటే, they bypassed the lesson and did exactly the opposite of the lesson that God wants them to learn. దేవుడు వాళ్ళకి నేర్పించాలనుకుంటున్న ఆ పాఠానికి ఖచ్చితంగా ఆపోజిట్ చేస్తున్నారు. దేవుడు ఏం నేర్పించాలనుకున్నాడు వాళ్ళని, హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఫ్లెష్ అని చెప్పి దేవుడు నేర్పించాలనుకుంటే, వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, మన ఫ్లెష్ ని యూజ్ చేసి మనము దేవుడి యొక్క వాగ్దానం అయిన కొడుకుని తెచ్చుకుందాం అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. సో ఇన్ దేర్ హరీ, ఇన్ దేర్ హేస్ట్ టు యూజ్ దేర్ ఓన్ బ్రెయిన్, what they did is they actually tried to bypass God's way of blessing them, and they actually violated the very lesson what God wanted them to టీచ్. సో నువ్వు నీ శరీరాన్ని నమ్ముకోవడానికి వీల్లేదురా బాబు, ఆ శరీరాన్ని నమ్ముకొని నేను కొడుకును కన్నాను అని చెప్పి అనే ఛాన్స్ ఉంది, ఆ యొక్క ఫ్లెష్ మీద నువ్వు కాన్ఫిడెన్స్ చూపించే అవకాశం ఉండకూడదనే నేను నీకు ఆ ఏజ్ వచ్చిన దాకా నేను వెయిట్ చేస్తున్నాను. సో యూ లెర్న్ దిస్ లెసన్ దట్ యూ షుడ్ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఫ్లెష్ అని చెప్పి దేవుడు నేర్పాలనుకుంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, బికాస్ ఆఫ్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫ్లెష్, వాళ్ళ శరీరం మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ని, లేకపోతే ఆ హ్యూమన్ మెథడ్స్ ని వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, దేవుని యొక్క వాగ్దానాన్ని వాళ్ళు లాక్కోవటానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇది మనం నేర్చుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ లెసన్. సో దీన్ని మన జీవితాల్లోకి అప్లై చేసుకుంటే, నేను ఒక పాయింట్ చెప్పి ముందుకెళ్ళటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. డూ యువర్ పార్ట్ అండ్ డోంట్ స్టెప్ ఇన్ టు గాడ్స్ షూస్. సో నువ్వు దేవుని కోసం వెయిట్ చేసేటప్పుడు, దేవుడు ఆయన సార్వభౌమ జ్ఞానంలో మనకేం నేర్పాలనుకుంటున్నాడు మనం నేర్చుకోవాలి. సో నీ పని నువ్వు చేసి, లేకపోతే నా పని నేను చేసి, నేను దేవుడి మీద ఆధారపడాల్సిందే కానీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని మాట వినమని చెప్పి మనకు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటది, రైట్? సో జ్ఞానిని కదా అని చెప్పి వాళ్ళు అనుకుని ఏం చేశారు, దే ఆర్ మెస్సింగ్ ద ఎంటైర్ థింగ్. సో ఇది మన జీవితాలకు అప్లై చేసుకుంటూ, సో నేనేమంటున్నా అంటే, డోంట్ డూ యువర్ పార్ట్ బట్ డోంట్ స్టెప్ ఇన్ టు గాడ్ షూస్, నెంబర్ 1. నెంబర్ 2, డోంట్ ట్రై టు బైపాస్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. కొన్ని సార్లు దేవుడు మన ప్రార్థనకి ఆయన కావాల్సుకునే డిలే చేస్తాడు, కావాల్సుకునే జవాబు మనం అడిగిన టైంలో దేవుడు ఇవ్వడు. గాడ్ నోస్ వాట్ హీ ఈస్ డూయింగ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హూస్ లిజనింగ్ టు దిస్ థింగ్, నా మటుకి నాకు కూడా నేను ఇది చెప్పుకుంటున్నది ఏంటంటే, దేవుడికి తెలియదేమో, బహుశా నేను కొన్ని సొంత జ్ఞానం ఉపయోగించేసి దేవుడి దగ్గర నుంచి ఆన్సర్లు రాబట్టుకోవాలని చెప్పి నేను అనుకోవటానికి లేదు. సో మనం ప్రార్థన చేసాం ఒకసారి, దేవుడు వినలేదు. మనం ప్రార్థన చేసాం రెండోసారి, దేవుడు వినలేదు. నేను మూడోసారి ప్రార్థన చేశాను, దేవుడు వినలేదు. అప్పుడు పౌలు ఏమంటా ఉన్నాడు, నేను ముమ్మార్లు, సో ఇట్స్ నాట్ లైక్ 3 times ఇమీడియట్లీ ప్రేయింగ్, నేను 3 different occasions లో నేను నా యొక్క శరీరంలో ముళ్ళుంది, దాన్ని తీసివేయవలసిందిగా నేను దేవుడిని కోరుకున్నాను, కానీ దేవుడు తీసివేయలేదు. తీసుకువేయకపోగా దేవుడు ఏం చెప్పాడు, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణం అవుతుంది. అందుకు రకంగా చెప్పాలి అంటే, పాల్ యు ఆర్ గుడ్ విత్ ద థార్న్ దాన్ వితౌట్ అని అక్కడ దేవుడు పౌలుతో చెప్పినట్లు. సో ఒకసారి ప్రార్థన చేశాడు, రెండోసారి ప్రార్థన చేశాడు, మూడోసారి ప్రార్థన చేశాడు. దేవుడు వినకపోగా దేవుడు నేను తీసేయట్లేదు కానీ నా కృప నీకు చాలు, యు ఆర్ బెటర్ ఆఫ్ విత్ ద థార్న్ దాన్ వితౌట్ అని చెప్పి ఇక్కడ పౌలుతో చెప్పగానే, సో పాల్ హ్యాస్ లెర్న్డ్ హిస్ లెసన్. ఏమంటున్నాడు తర్వాత, ఆ 2 కొరింథీ పత్రిక 12:7 మీరు తర్వాత చూడండి, ఏమంటున్నాడు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండానట్లు దేవుడే
నాకు హ్యూమిలిటీ, నేను తర్వాత నేను ఆ గర్వపడి నా కాన్ఫిడెన్స్, నా ఫ్లెష్లో నేను అతిశయించి నాకున్న ప్రత్యక్షతలు, గాడ్స్ రివలేషన్స్ చాలా ఎవరికి లేని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నాకు అబ్బా దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి నేను గర్వించి నేను తప్పిపోయే అవకాశం ఉంది. అందుకని దేవుడు నన్ను గ్రౌండ్ చేయడానికి. సో గాడ్ డజంట్ వాంట్ మీ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మై సెల్ఫ్, ఇన్ మై ఫ్లెష్. దానికోసం దేవుడు ఈ ముల్లుని పెట్టాడు. దానికోసం దేవుడు నా ప్రార్థన వింటలేదు. ఐఎమ్ వెల్ ఆఫ్ విత్ ద థార్న్ దాన్ వితౌట్. సో డోంట్ ట్రై టు bypass God's unanswered prayers or whatever God is trying to discipline us. సో అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే దేవుని యొక్క శిక్షణని నువ్వు తృణీకరించొద్దని ఉంటుంది. మనకు టైం తక్కువ ఉంది, నేను ముందుకు వెళ్తాను. నన్ను ఒక 4th అబ్జర్వేషన్ నేను చేసి నేను ముందుకు వెళ్తాను. ఇక్కడ మూడో వచనంలో, రెండో వచనంలో ఏమనుందంటే అండ్ అబ్రహాం లిజన్ టు ద వాయిస్ ఆఫ్ సారై. సో అబ్రహాము సారా మాట విని వెళ్ళి హాగర్తో పడుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఆమెకి బుద్ధి లేకపోయింది, ఈయనకి అనుకుంటాం కదా, నీ బుద్ధి ఏమైందిరా అంటాం. సో అబ్రహాము ఒకవైపు ఇంత విశ్వాసాన్ని చూపించి, మనందరికంటే ఎంతో ఉన్నతమైన విశ్వాసాన్ని చూపించిన అబ్రహాము సైతం ఆయన కొన్ని పొరపాట్లు చేసినట్లుగా చూస్తా ఉన్నాం. ఒకసారి మనం ఆయన పొరపాటు ఎక్కడ చేశాడు, ఆ కానాన్లో ఆయన కరువు వచ్చినప్పుడు ఆయన తన సొంత జ్ఞానం ఉపయోగించి దేవుడి మీద విశ్వాసం ఉంచాల్సిన అబ్రహాము ఆయన చాలా అవిశ్వాసంగా బిహేవ్ చేసి ఆయన సిస్టర్ అని చెప్పి ఆయన ఐగుప్తులోకి వెళ్ళి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అబ్రహాము అలాంటి పొరపాటే చేస్తున్నాడు. దేవుడి మీద విశ్వాసం ఉంచి ఇలా మాట్లాడతావేంటి, దేవుడు మనకి వాగ్దానం చేశాడు కదా, ఇంతకు ముందే అధ్యాయంలోనే వాగ్దానం చేశాడు కదా, సో వెయిట్ చేద్దాము అని చెప్పాల్సిన అబ్రహాము శారా మాట వినినట్లుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ అగైన్ ఇంకా కొంపలు మునిగిపోయే పనులు ఈయన చేస్తా ఉన్నాడు. ఒకసారి ఆయన అవిశ్వాసం చూపించి వెళ్ళినందుకే ఈ హాగర్ వచ్చింది, తర్వాత రిచ్ అయ్యి ఆయన కష్టాలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన అవిశ్వాసం చూపించి అవిధేయత చూపించడం వల్ల ఈ హాగర్తో పడుకోవటం వల్ల ఈసారి ఎవరు వచ్చారు, తిరుగులేనటువంటి కొడుకు వచ్చేసాడు. ఎవరు? ఇష్మాయేల్ ద్వారా ఇప్పటికి కూడా, ఈ రోజు కూడా there is a conflict if you go to Middle East between Israel and Palestine, between Israel and Arab nations. ఇప్పుడు కూడా నడుస్తా ఉంది. ఈ ఇస్సాకుకి ఇష్మాయేల్కి ఎప్పుడు యుద్ధమే, అప్పటి నుంచి ఇప్పుడు దాకా. సో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, సో మన యొక్క అవిశ్వాసంలో మనం తప్పులు చేసినప్పుడు దేవుడు క్షమించి వెనక్కి తీసుకుంటాడు, కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ కొన్నిసార్లు మనకి ఫర్ ఎవర్ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో అబ్రహాం ఈజ్ సపోజ్ టు లిజన్ టు ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క స్వరము, లేకపోతే దేవుని యొక్క ఆయన దేవుని యొక్క వాయిస్ వినాల్సింది పోయి అప్పుడు దాకా దేవుడు యొక్క వాయిస్ అన్నాడు, ఆయనకు బాగానే జరుగుతూ ఉంది. ఇక్కడ మనం 2వ వచనంలో ఏం చదివాము, హీ లిజన్ టు ద వాయిస్ ఆఫ్ హిజ్ వైఫ్ సారై అండ్ దేర్ వాజ్ ఎ డిజాస్టర్. ఇది మనకి లెసన్. మంచిది. నేను 3వ వచనం 4వ వచనం చదువుతున్నాను. మనకి ఇంకా చాలా వచనాలని నేను క్విక్ గా చదివి నేను ఫ్లోలోకి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. సో ఆఫ్టర్ అబ్రహాం హ్యాడ్ లివ్డ్ 10 years in the land of Canaan, Sarai, Abraham's wife, took Hagar the Egyptian, her servant, and gave her to Abraham, her husband, as a wife. And he went into Hagar, and she conceived. She looked with content on her mistress. గమనించండి, ఆయన వెళ్ళి ఆమె మాట విని ఆయన హీ స్లెప్ట్ విత్ హాగర్. తర్వాత ఏమైంది అంటే ఆమె కన్సీవ్ అయింది. ఎవరు? హాగర్ కన్సీవ్ అయింది. సో ఇక్కడ చాలా మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒకటి రాపిచ్చాడు. షీ లుక్డ్ విత్ కంటెంట్ ఆన్ హర్ మిస్ట్రెస్. చాలా చిన్న చూపు చూడటం మొదలేసిందంట. ఎవరు? హాగరు. ఆమె యాక్చువల్లీ ఏంటి? మెయిడ్ సర్వెంట్. అలాంటిది ఆమె ఎప్పుడైతే కన్సీవ్ అయిందో, నువ్వు కన్సీవ్ అవ్వలేదు, నేను కన్సీవ్ అయ్యాను చూడు అని చెప్పి అప్పుడు చెప్పాను కదా, ఆ కల్చర్లో విమెన్ అందరికీ ఆ టైంలో ఏంటంటే ఈ పిల్లల్ని కంటం అనేది చాలా అదొక పెద్ద ఎబిలిటీ, అదొక గొప్ప లాంటిది అనమాట. సో నువ్వు చేయలేనిది నేను చేసి చూపించాను అన్నట్లుగా ఆమెను అవమానించినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. గమనించండి, శారా తన అవమానాన్ని తట్టుకోలేక, పిల్లలు లేరని అవమానాన్ని తట్టుకోలేక, షీ వాంటెడ్ టు గెట్ రీడ్ ఆఫ్ హర్ బ్యారన్నెస్. దానికోసం దేవుడి కోసం వెయిట్ చేయాల్సింది పోయి, ఈమె ఎప్పుడైతే తన కాన్ఫిడెన్స్, షీ పుట్ హర్ కాన్ఫిడెన్స్ ఇన్ హర్ ఓన్ సెల్ఫ్, రైట్, తన యొక్క జ్ఞానాన్ని ఎప్పుడైతే ఉపయోగించిందో, ఆమె యొక్క అవమానం పోకపోగా ఇంకా
ఎక్కువైంది. సో హీ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ హర్ షేమ్ ఆఫ్ హర్ బ్యారన్నెస్ విత్ ద సన్ దట్ హ్యాగర్ ఇస్ గోయింగ్ టు గివ్ టు హర్. అయితే అది పోకపోగా ఇప్పుడు ఆ హాగరే ఏకుమేకయ్యి ఆమె ఏం చేస్తా ఉందంటే ఆమె కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తా ఉంది. ముందున్న ప్రాబ్లం పోలేదు, కొత్త ప్రాబ్లం వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 5th వర్స్ చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. సేరా అండ్ సేరా సెడ్ టు అబ్రహాం, మే ద రాంగ్ డన్ టు మీ బీ ఆన్ యూ. I gave my servant to you, to your embrace, and when she saw that she had conceived, she looked on me with content. May the Lord judge between you and me. ఇక్కడ దిస్ ఇస్ ఎ ఫన్నీ థింగ్. ఇక్కడ ఆదాము స్వభావం లేకపోతే ఫాలెన్ నేచర్ ని ఎగ్జిబిట్ చేస్తున్నట్లుగా పడిపోయిన స్వభావాన్ని ఆమె సారా ఎగ్జిబిట్ చేస్తా ఉంది. అప్పుడు దాకా విశ్వాసంతో ఉన్న అబ్రహాంతో నడుచుకున్న ఈమెమంటా ఉంది, ఎలమని చెప్పింది ఈమె ఏమంటా ఉందంటే, నీకు తెలుగులో ఏమన్నట్టు, నా ఉసురు నీకు తగులుగాక అన్నట్టు. ఇంగ్లీష్లో ఏమనుంది, మే ద రాంగ్ డన్ టు మీ బీ ఆన్ యూ. సో ఇక్కడ వెళ్ళమని చెప్పింది ఎవరు? అబ్రహాం వెళ్తా అన్నాడా? లేదు, ఈమె వెళ్ళమంది. ఆమె తప్పు నా ఒప్పుకోకుండా నీకు ఉసురు తగులుతుంది. సో మే ద రాంగ్ డన్ టు మీ బీ ఆన్ యూ. ఐ గేవ్ మై సర్వెంట్ టు యువర్ ఎంబ్రేస్. ఇప్పుడేమో ఆమె పిల్లని కానీ నన్ను అవమానిస్తుంది. మే ద లార్డ్ జడ్జ్ బిట్వీన్ యూ అండ్ మీ అని అంటా ఉంది. వై షుడ్ గాడ్ జడ్జ్? ఇట్ ఈస్ హర్, షీ హర్ సెల్ఫ్ టోల్డ్ అబ్రహాం టు డూ దట్. సో ఇద్దరు కలిసి అగ్రి అయ్యి వాళ్ళు దేవుడికి ఇష్టం లేని పనిని చేశారు. సో ఇక్కడేమో ఆమె తప్పునామో ఒప్పుకోవాల్సింది బదులు ఆమె కప్పుకొని, నువ్వు ఇచ్చిన ఇగో అవ్వనే పండు తినమంటే తిన్నా ఆదాం ఎలా అయితే చెప్పాడో, సో షీ ఈస్ ట్రైంగ్ టు బ్లేమ్ అదర్స్ ఆఫ్ హర్ మిస్టేక్. ఇది సారా చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మంచిది. 6th verse. బట్ అబ్రహాం సెడ్ టు సారై, బిహోల్డ్ యువర్ సర్వెంట్ ఈజ్ ఇన్ యువర్ పవర్, డూ టు హర్ యాజ్ యూ ప్లీజ్. దెన్ సారై డెల్ట్ హార్ష్లీ విత్ హర్ అండ్ షీ ఫ్లెడ్ ఫ్రమ్ హర్. ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను హైలైట్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. అబ్రహాంకి చెప్తే, ఈయన మరి విశ్వాస వీరుడు కదా, ఈయన ఏం చేయాలి? ఆయన అలా కాదు కదా, మన ఇద్దరం తప్పు చేసాం, పొరపాటు అయిందని ఏదో ఒకటి చెప్పు, దేవుడి దగ్గర ఎంక్వైరీ చేసి ఉండాల్సింది పోయి ఏమంటున్నాడంటే, అబ్రహాం ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్, ఆయన కూడా ఆదాం స్వభావం, పడిపోయిన ఆదాం స్వభావం చూపిస్తా ఉన్నాడు. విశ్వాసాన్ని చూపించాల్సింది అవిశ్వాసం చూపించి ఆయన ఏమంటున్నా అంటే, ఎప్పుడైతే ఇతన్ని నిందించడం మొదలేసిందో చేతులు దులుపుకునే పని చేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? బిహోల్డ్ యువర్ సర్వెంట్ ఈజ్ ఇన్ యువర్ పవర్. ఇదిగో నీ సర్వెంటే కదా, ఆమె నీ చేతుల్లో ఉంది, నన్ను ఎందుకు అంటావు? నీకేం కావాలో అది చేసుకో అని చెప్పి ఆయన ఒక అవిశ్వాసపు మాట మాట్లాడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఏమనుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాపించాడంటే, దెన్ సారా డెల్ట్ హార్ష్లీ విత్ హర్. గమనించండి, 4వ వచనంలోనేమో హాగర్ లుక్డ్ అట్ హర్ మిస్ట్రెస్ విత్ కంటెంట్ అని వాళ్ళ యజమానురాల్ని ఆమె అవమానించిందని చెప్పి చూస్తా ఉన్నాం. దానికి రివెంజ్ లాగా, టిట్ ఫర్ టాట్ లాగా, ప్రతీకారం లాగా ఇక్కడ సారా ఏం చేస్తా ఉంది, ఆమె సరే అబ్రహాము ఛాన్స్ ఇచ్చాడు కదా అని చెప్పి సరేలే ఇది తప్పు అని చెప్పి అనుకోవాల్సింది, ఆమె కూడా అడామిక్ నేచర్ ఫర్దర్ గా చూపిస్తూ ఆమె రివెంజ్ తీర్చుకుంటూ ఏం చేస్తా ఉందంటే, షీ డెల్ట్ హార్ష్లీ విత్ హర్. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ మనకు అర్థం కావాలి. నేను మీకు చెప్పాను కదా, ఆదాము ఆయన ఏమయ్యాడు? హీ వాంటెడ్ టు, Adam and Eve, they wanted to take the place of God. They don't want to let God judge what is right and wrong. They wanted to take it to their hands. సో తీర్పు తీర్చేది, న్యాయం తీర్చేది పని ఎవరిది? అది దేవుడిది. అందుకనే వెంజెన్స్ ఈజ్ మైన్ అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ ఈమె ఏం చేస్తా ఉందంటే, దేవుడు మాత్రమే, ఇక్కడ పైన ఏం చెప్తా ఉంది, లెట్ ద లార్డ్ జడ్జ్ బిట్వీన్ యూ అండ్ మీ అని అంటా ఉంది. ఇక్కడ అది 5వ వచనంలో. ఇక్కడ 6వ వచనంలో ఏం చేస్తా ఉందంటే, దేవుడు చేయాల్సిన జడ్జిమెంట్ ఈమె చేతుల్లోకి తీసుకుని, షీ వాంటెడ్ టు టేక్ రివెంజ్. ఈవే నన్ను అవమానించింది, ఇది తప్పు, దీనికి తీర్పు జరగాలి, ఈ తీర్పు దేవుడు ఇవ్వాలని అనుకుంటే బాగానే ఉంటది. కానీ ఇవేం చేస్తా ఉందంటే, నువ్వు నన్ను అవమానించావు కదా, తప్పు చేసావు కదా, నీ తప్పుకి నేనే వెంజెన్స్ చూపిస్తాను, నీ తప్పుకి నేనే రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్పి ఆమె చేస్తా ఉంది. ఇది ఆ దేవుని యొక్క, గమనించండి, వెన్ వి ట్రై టు టేక్ ఆ రివెంజ్, మనం ఎప్పుడైతే మనం ఆ జడ్జిమెంట్ మనం చూపించాలనుకుంటామో, సో మనం రివెంజ్ తీర్చుకోవాలనుకుంటామో, సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఈస్ వీఆర్ ట్రైంగ్ టు స్టీల్ గాడ్స్ ప్లేస్ ఇన్ జడ్జింగ్ అదర్స్. సో దేవుడు తీరుస్తాడు, వెంజెన్స్ ఈజ్ గాడ్. సో మనం తీరుస్తున్నాము అంటే దేవుడి ప్లేస్ ని మనం తీసుకోవటానికి
ట్రై చేస్తున్నావని. సో దేవుడు ఏమంటాడు మోషేతో, నేను ఐఎమ్ అ గాడ్, ఐఎమ్ అ జెలస్ గాడ్, ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు టేక్ మై ప్లేస్. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ గాడ్స్ ప్లేస్ అండ్ టు టేక్ రివెంజ్ ఆన్ అదర్స్, సో గాడ్ విల్ డీల్ విత్ అస్. అందుకనే రోమపత్రిక 12:9 పౌలు ఏమంటాడంటే, డోంట్ ట్రై టు టేక్ రివెంజ్ బై యువర్ సెల్వ్స్, గాడ్ అని ఏమైనా యాజ్ ఇట్ ఈస్ రిటర్న్, గాడ్ ఈజ్ ద, ఆయన తీర్పు తీర్చేది దేవుడే, కాబట్టి దేవుడి ప్లేస్ ని నువ్వు తీసుకోవద్దు అని చెప్పి ఇక్కడ పౌలు మనకి రోమ 12:19 ఆయన చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం, రైట్. సో ఇక్కడ ఈమె ఏం చేస్తా ఉందంటే, షీఈస్ ట్రైంగ్ టు టేక్ గాడ్స్ ప్లేస్. సో షీఈస్ అగైన్ ఎగ్జిబిటింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ హర్ ఓన్ ఫ్లెష్. సో ఈ భాగం అంతా మనకు అదే రిపిటేటివ్ గా కనబడతా ఉంటది. సో మంచిది, నేను ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ ఆమె ఏం చేసింది, ఈమె బాధ తట్టుకోలేక శారా పారిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో ఇక్కడ దేవుడు సంధిస్తా ఉన్నాడు చూడండి. దెన్ రైట్ 7వ వచనం చదువుతా ఉన్నాను. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఫౌండ్ హర్, అంటే ఫౌండ్ హ్యాగర్ బై ఎ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ ఇన్ ద విల్డర్నెస్, ద స్ప్రింగ్ ఆన్ ద వే టు షుర్. సో షుర్ అనే ప్రాంతానికి వెళ్ళే స్ప్రింగ్ ఎక్కడ ఉంది, విల్డర్నెస్ లో ఉంది. సో అక్కడ దేవుడు అక్కడ హాగర్ని ఆయన ఎన్కౌంటర్, ఆయన సంధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నేను మన మ్యాప్ చూపించినప్పుడు మీకు చెప్పాను. సో సౌత్ పార్ట్ లో నెగెవ్ ఉంటుంది, నెగెవ్ అంటే సౌత్ అని. సో అక్కడ ఆ విల్డర్నెస్ అక్కడ ఉంటుంది. సో దానికి పక్కనే మనకి ఈజిప్ట్ ఉంటుంది. సో ఆ ఎడారి ప్రాంతంలో ఉన్న స్ప్రింగ్ దగ్గర ఆమె వెళ్ళిపోతా ఉంటే, ఆ షుర్ అనే ప్రాంతానికి వెళ్ళే ఆ వాగు దగ్గర దేవుడు ఆమెని సంధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇంకో రకంగా చెప్పాలంటే, షీ వాజ్ గోయింగ్ బ్యాక్ టు ఈజిప్ట్. ఆమె ఈజిప్ట్ నుంచి వచ్చింది కదా, ఈమె పోరు తట్టుకోలేక ఆమె యొక్క దేశానికి ఆమె పారిపోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 8th verse లో, అండ్ గాడ్ సెడ్, హాగర్ సర్వెంట్ ఆఫ్ సారై, వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్ అండ్ వేర్ ఆర్ యూ గోయింగ్? షీ సెడ్, I am fleeing from my mistress Sarai. The angel of the Lord said to her, return to your mistress and submit to her. The angel of the Lord also said to her, I will surely multiply your offspring so that they cannot be numbered for multitude. And the angel of the Lord said to her, behold, you are pregnant and shall bear a son. You shall call his name Ishmael, because the Lord has listened to your affliction. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ ఒక వైపు ఏమో ఈ సారా భయంకరంగా ఎఫ్లిక్ట్ చేసి ప్రెగ్నెంట్ అనే సానుభూతి కూడా లేకుండా, సాటి స్త్రీ అనే సానుభూతి కూడా లేకుండా ఆమెని టార్చర్ చేస్తే ఆమె పారిపోయి వెళ్ళిపోతా ఉంది. గమనించండి, షీ వాజ్ ఇన్ ఎఫ్లిక్షన్. అర్థమవుతా ఉంది కదా. సో ఎడారిలో నడవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందులో ఆమె కన్సీవ్ అయ్యి నడుస్తా ఉంది. సో వి ఆల్ నో హౌ మచ్ డిఫికల్ట్ ఇట్ విల్ బి ఫర్ అ ఉమెన్ ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్. అలాంటి పరిస్థితుల్లో ఆమె వెళ్తా ఉంటే, ఆర్ సో నో వన్, ఈవెన్ అబ్రహాం డిడ్ నాట్ లుక్ ఇన్ టు హర్ ఎఫ్లిక్షన్. ఇక్కడ గాడ్ హిమ్సెల్ఫ్ లుక్డ్ ఇన్ టు హర్ ఎఫ్లిక్షన్. ఇది మనం చూస్తా ఉన్నాం. సో అది ఏమంటా ఉన్నాడు అంటే, ఆయన వాగ్దానం దేవుడు ఆమెని బ్లెస్ చేస్తా ఉన్నాడు. ఏంటి అంటే, డోంట్ వరీ, ఐ విల్ షూర్లీ మల్టిప్లై యువర్ ఆఫ్ స్ప్రింగ్ సో దట్ దే కెనాట్ బి నెంబర్డ్ ఫర్ మల్టిట్యూడ్. అండ్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ సెడ్ టు హర్, బిహోల్డ్ యు ఆర్ ప్రెగ్నెంట్ అండ్ షల్ బేర్ ఎ సన్. యు షల్ కాల్ హిస్ నేమ్ ఇష్మాయెల్, బికాస్ ద లార్డ్ హ్యాస్ లిసన్ టు యువర్ అఫ్లిక్షన్. సో ఇష్మాయెల్ అనే మాటకి గాడ్ హియర్స్ అని అర్థం. సో దేవుడు ఆ కొడుకు ఏమని పేరు పెట్టమంటున్నాడంటే, గాడ్ హియర్స్ ఆర్ గాడ్ లిజన్స్ అని చెప్పి పేరు పెట్టమంటా ఉన్నాడు. ఎందుకు అంటే, బికాజ్ ఐ హ్యావ్ లిజన్ టు యువర్ అఫ్లిక్షన్. సో నీ యొక్క బాధని, నీ యొక్క పెయిన్ ని నీ మాస్టర్స్ అయిన అబ్రహాం, శారా, హూ సపోజ్ టు బై మై సర్వెంట్స్, ద ఫెయిత్ఫుల్ సర్వెంట్స్, వాళ్ళు వినలేదు కానీ నేను విన్నాను. సో నేను విన్నాను కాబట్టి దానికి గుర్తుగా గాడ్ హియర్స్ అని చెప్పి అని పేరు పెట్టమని దేవుడే ఇక్కడ చెప్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన తిరిగి శారాని వెనక్కి వెళ్ళి రిటర్న్ టు యువర్ మిస్ట్రెస్ అండ్ సబ్మిట్ టు హర్. ఎందుకు అలా అన్నాడో మనం తర్వాత చూద్దాము అని ఇక్కడ అలా మాట్లాడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. గమనించండి, హియర్ గాడ్ ఈస్ గివింగ్ ఎ ఇంపార్టెంట్ థియాలజీ టు హ్యాగర్. అర్థమవుతా ఉంది కదా. హాగర్తో ఆయన ఒక ఇంపార్టెంట్
థియాలజికల్ పాయింట్ ఆయన చెప్తా ఉన్నాడు. థియాలజీ అంటే ఏంటి? నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అని నేను మీకు చెప్పాను. సో దేవుడు తానేమై ఉన్నాడో ఆయన ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు. ఎవరికి? హాగర్‌కి. గమనించండి. ఈ ఈ ఈ ఈ ఈ ఈ దేవుడు అబ్రహాముకి, సారాకి ఇక్కడ ఆయన 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 వాళ్ళతో మాట్లాడతలేదు గానీ, హి ఈస్ స్పీకింగ్ టు సమ్‌వన్ హూ ఈస్ లెఫ్ట్ ఔట్, హూ వాస్ ఇన్ అఫ్లిక్షన్. సో ఆమెకి ప్రత్యక్షపరుచుకుని ఇక్కడ దేవుడు తానేంటో తను థియాలజీ ఇచ్చుకుంటున్నాడు. తానేంటో ఆయన రివీల్ చేసుకుంటున్నాడు. సో హూ యామ్ ఐ అంటే, ఐ యామ్ ద గాడ్ హూ లిసన్స్ టు యూ, ఐ యామ్ ద గాడ్ హూ హియర్స్ యూ. సో నేమ్ యువర్ సన్ యాజ్ గాడ్ హియర్స్. సో ఎందుకంటే నేను విన్నాను అని చెప్పి ఇక్కడ దేవుడు ఆమెతో చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇంకా ఏమంటా ఉన్నాడు 12th verse, హీ షెల్ బి అ వైల్డ్ డాంకీ ఆఫ్ అ మ్యాన్. ఆయన అడవి గాడిదలాగా ఉంటాడు నీకు పుట్టేవాడు. అంటే అది తిట్టు కాదు కానీ ఇక్కడ కింద దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటి? హిస్ హ్యాండ్ అగైన్స్ట్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ వన్స్ హ్యాండ్ అగైన్స్ట్ హిమ్ అండ్ హీ షెల్ డ్వెల్ ఓవర్ అగైన్స్ట్ ఆల్ హిస్ కిన్స్మెన్. సో ఇంకో రకంగా చెప్పాలి అంటే, మన భాషలో ఇంటర్ప్రెట్ చేయాలంటే, హీ విల్ బి లైక్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్. ఎవరు? ఇష్మాయేల్ గురించి దేవుడు మాట్లాడుతున్న మాట. నువ్వైతే నీ సర్వెంట్, నువ్వు సర్వెంట్ కాబట్టి నీ మాస్టర్స్ మీద డిపెండ్ అయి ఉన్నావు. కానీ నీ కొడుకు ఎలా ఉండబోతున్నా అంటే, హీఈస్ గోయింగ్ టు బి ఇండిపెండెంట్, హీఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ స్లేవ్ లైక్ యూ అని చెప్పి అక్కడ ఆమెని దీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఆమె ఎలా రెస్పాండ్ అవుతుందో చాలా జాగ్రత్తగా చూడండి. సో షీ కాల్డ్ 13, 14 వచనాలు. సో షీ కాల్డ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ who spoke to her, you are a God of seeing. For she said, truly, here I have seen him who looks after me. Therefore, the well was called Beer Lahoi Roy. It lies between Kadesh and బెరెడ్. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే దేవుడు ఆమె అఫ్లిక్షన్ విని తాను ప్రత్యక్షపరుచుకుని తాను గాడ్, ఐఎమ్ ద గాడ్ హూ హియర్స్, ఐఎమ్ ద గాడ్ హూ లిజన్స్ అని చెప్పి ప్రత్యక్షపరుచుకుని ఆ కొడుక్కి ఆ పేరు పెట్టమని చెప్పాడో, ఈమె ఎలా రెస్పాండ్ అవుతా ఉంది? సో ఈమె ఇంకొక థియలాజికల్ పాయింట్ ఆమె రెస్పాండ్ అవుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏంటి ఆ థియలాజికల్ పాయింట్ అంటే, హీఈస్ నేమింగ్ గాడ్. ఇక్కడ ఈయనేమో నీ కొడుక్కి ఏం పేరు పెట్టాలో చెప్తే, ఈమె దేవుడికి పేరు పెడతా ఉంది. ఏమని? సో షీ కాల్డ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ హూ స్పోక్ టు హర్, యు ఆర్ ఎ గాడ్ ఆఫ్ సీయింగ్ అని చెప్పి చెప్తా ఉంది. దేవుడేమో ఈమెకేం చెప్పుకున్నాడు? ఐఎమ్ అ గాడ్ హూ హియర్స్ అని చెప్తా ఉన్నాడు. సో నీ కొడుకు ఆ పేరు పెట్టమన్నాడు. ఇక్కడ ఈమెం చేస్తా ఉంది ఇన్ రెస్పాన్స్? దేవుడిని ఆమె కొలుస్తా, దేవుడిని ఆరాధిస్తూ ఆమె ఏమంటా ఉంది? దేవుడికి ఒక పేరు పెడుతుంది. ఏంటంటే, యు ఆర్ నాట్ ఓన్లీ ఎ గాడ్ హూ హియర్స్, యు ఆర్ ద గాడ్ హూ సీస్. సో నువ్వు చూచే దేవుడు ఆయన. ఫర్ షీ సెడ్, ట్రూలీ హియర్ ఐ హావ్ సీన్ హిమ్ హూ లుక్స్ ఆఫ్టర్ మీ. సో నన్ను చూచే దేవుణ్ణి నేను చూస్తున్నాను అని చెప్పి ఆమె ఇక్కడ అంటున్నట్లుగా చూస్తున్నాం. సో దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థియలాజికల్ పాయింట్స్. సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ సీస్ అండ్ గాడ్ ఈజ్ ఏ గాడ్ హూ హియర్స్. సో ఇది మనకి అర్థం కావాలి. సో అక్కడ ఏం చేస్తా ఉంది? ఆమె ఏ స్ట్రీమ్ దగ్గర అయితే ఉంది, ఆ వెల్కి ఆమె ఏం పేరు పెడతా ఉందంటే, దేర్ ఫోర్ ద వెల్ వాస్ కాల్డ్ బీర్ లహోయ్ రోయ్ అనే మాటకి మీనింగ్ ఏంటంటే, ద వెల్ ఆఫ్ ద లివింగ్ వన్ హూ సీస్ మీ. సో నన్ను చూచే సజీవుడైన వాని బావి అని చెప్పి ఆమె ఆ బావికి పేరు పెడతా ఉంది. ద లివింగ్ వన్ who sees me, the living one who hears me, the living one who sees me. So these are the two important theological points ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. సో అది కాడెష్ బెరెడ్ అనే రెండు ప్రాంతాల మధ్యలో ఆ బావి ఉందని ఇక్కడ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈమె తర్వాత దేవుడు మాటకి విధేయత చూపించి గమనించండి. సో వీ షుడ్ అండర్స్టాండ్ ద కాంట్రాస్ట్ హియర్. ఇక్కడ మనకి గ్రంథకర్త కాంట్రాస్ట్ ఇచ్చుకుంటా వచ్చాడు. అబ్రహాంకి, లోతుకి అర్థమవుతా ఉంది కదా. అబ్రహాంకి తర్వాత సొదొమ రాజుకి, ఇంతకు ముందు ఇది మనం చూసాం. ఇక్కడ అబ్రహాము, శారా ప్రతి చోట ఏంటంటే దే వర్ గుడ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడికి వచ్చేలోకి ఏం జరుగుతా ఉందంటే, వీళ్ళు విశ్వాసులుగా ఉండాల్సిన వీళ్ళు వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ మీద ఎప్పుడైతే
వాళ్ళ యొక్క ఫ్లెష్ మీద ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉంచారో, వాళ్ళ శరీరాన్ని ఎప్పుడైతే మీద వాళ్ళు అతిశయించారో, వాళ్ళు అవిశ్వాసులుగా వాళ్ళు ఎడమిక్ స్వభావాన్ని చూపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇన్ కాంట్రాస్ట్ టు దట్ ఈమె కూడా ముందు ఆ పని చేసింది కానీ తర్వాత ఆమె అఫ్లిక్షన్స్ లో దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో ఆమె దేవుడి గురించిన థియలాజికల్ పాయింట్స్ నేర్చుకుని ఆయన మాటకి విధేయత చూపించి ఆమె ఏం చేస్తా ఉంది, ఇంత టార్చర్ అనుభవించినా గానీ, ఆమె ప్రెగ్నెంట్ అయినా కానీ అవన్నీ పక్కకు పెట్టి ఆమె దేవుణ్ణి నమ్మి ఆమె వెనక్కి వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ అవుతుంది. 9వ వచనంలో గాడ్ ఏమన్నాడు, యు రిటర్న్ అండ్ సబ్మిట్ టు సారే అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆమె ఆ పని చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మంచిది, ఈ యొక్క వాక్యాన్ని చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. 15-16 వచనాలు. అండ్ హ్యాగర్ బోర్ అబ్రహాం ఎ సన్, అండ్ అబ్రహాం కాల్డ్ ద నేమ్ ఆఫ్ హిస్ సన్ whom Hagar bore Ishmael. Abraham was 86 years old when Hagar bore Ishmael టు అబ్రహాం. ఇక్కడ వెనక్కి వచ్చి ఏం చేసింది, ఆమె లోబడి ఉండింది. ఆమె 9 months అయినాయి, ఆమె కుమారుని కనింది అబ్రహాంకి. ఇక్కడ అబ్రహాం ఏమంటా ఉన్నాడు, ఆయన కొడుక్కి ఏం పేరు పెడతా ఉన్నాడు, ఇష్మాయిల్ అని పెడతా ఉన్నాడు. గమనించండి. సో వీ షుడ్ అండర్స్టాండ్. సో తర్వాత మనకి కొన్ని చాప్టర్స్ తర్వాత సారా నీ దాసిని దాని కొడుకుని పంపించేసి అంటే దేవుడు అక్కడ సారాన్ని సపోర్ట్ చేసి అబ్రహాంతో ఏమంటాడు, ఆయనకి అబ్రహాం ఇష్టం లేదు పంపడానికి, నీ భార్య మాట విను పంపించే అంటాడు. సో తర్వాత ఎందుకు అంటే దాసి కుమారుడు స్వతంత్రాల కుమారుడితో, లేకపోతే దాసి కుమారు లేకపోతే హ్యూమన్ ఎఫర్ట్ తో వచ్చిన వాడు గాడ్స్ ప్రామిస్ తో రాబోయే ఐజాక్ తో సరిసమానంగా ఉండాల్సిన అవసరం లేదు. అది థియోలాజికల్ పాయింట్. అక్కడ దేవుడు పంపించేస్తాడు. మరి ఇక్కడ ఎందుకు మరి సారాని హాగర్ని దేవుడు వెనక్కి వెళ్ళమన్నాడు అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కొన్ని థియోలాజికల్ పాయింట్స్ ఇక్కడ అబ్రహాము హాగర్కి దేవుడు ఇచ్చాడు. ఏంటంటే గాడ్ హూ సీస్, గాడ్ హూ హియర్స్. సో గాడ్ హూ సీస్, గాడ్ హూ హియర్స్. ఎస్పెషల్లీ ఇష్మాయిల్ అనే మాటకి గాడ్ హూ హియర్స్ అని అర్థం. సో ఈ పేరు పెట్టమని, ఈ పేరే పెట్టమని చెప్పి దేవుడు చెప్పడానికి అర్థం ఏంటంటే ఇక్కడ ఆ పేరు ఎవరు పెడతా ఉన్నారు, అబ్రహాము పెడతా ఉన్నాడు. హాగర్ ద్వారా కన్న కొడుక్కి అబ్రహాం ఏం పెడతా ఉన్నా అంటే యు ఆర్ నీ పేరు ఏంటంటే గాడ్ హూ హియర్స్. సో ఇండైరెక్ట్ గా ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే ఎప్పుడైతే అబ్రహాము సారాలు వాళ్ళ యొక్క ఫ్లెష్ ని నమ్ముకుని దేవుడి మాటకి అవిధేయత చూపించి వాళ్ళ సొంత తెలివితేటలు ఉపయోగించారో వాళ్ళు దేవుడి యొక్క మార్గానికి దాన్ని దూరమైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నా అంటే ఈ హాగర్ని వెనక్కి పంపించి హాగర్కి గాడ్ హియర్స్ అనే ఇష్మాయిల్ని ఇచ్చి ఆయన ఈ అబ్రహాం సారాకి ఏం టీచ్ చేస్తా ఉన్నాడు అంటే ఐ ఆమ్ ద గాడ్ హూ సీస్ యూ, ఐ ఆమ్ ద గాడ్ హూ హియర్స్ యూ. అర్థమవుతుంది కదా. సో యూ డోంట్ నా మీద అపనమ్మిక ఉంచొద్దు. ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను అంటే నీ మంచి కోసమే వెయిట్ చేస్తున్నాను. ఐ వాంట్ టు బ్రింగ్ యూ గైస్ టు ఎ పాయింట్ దట్ యూ విల్ షో నో కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఫ్లెష్. అప్పటి వరకు నేను ఒక సదుద్దేశం కోసం వెయిట్ చేస్తున్నాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ లోపు యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ అండ్ ఎండ్యూరెన్స్. మీకు సహనము, మీకు ఓరిమి అవసరమైంది. ఈ లోపు నేను మీకు ఈ లెసన్స్ నేర్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. సో మీరు సొంత జ్ఞానం ఉపయోగించడం మానేసి ఏ ఫ్లెష్ మీద అయితే మీరు కాన్ఫిడెన్స్ ఉంచి ఏ సెల్ఫ్ యొక్క మాట మీరు విని ఇక్కడ నాకు అవిధేయత చూపించారో ఆ సెల్ఫ్ మీద మీరు నమ్మటం మానేసి నన్ను పూర్తిగా నమ్మే పరిస్థితి దాకా నేను వెయిట్ చేస్తా ఉన్నాను. యూ షుడ్ లెర్న్ దట్ లెసన్. ఇన్ బిట్వీన్ నీకు అవిశ్వాసం లేకుండా యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఐ ఆమ్ ద గాడ్ హూ సీస్ యూ, ఐ ఆమ్ ద గాడ్ హూ హియర్స్ యూ. నిన్ను చూచేవాడును నేనే, నీ యొక్క ఎఫ్లిక్షన్ చూసి నీ యొక్క పెయిన్ ని వినేవాడును కూడా నేనే. ఐ ఆమ్ ద గాడ్ హూ ఇస్ గోయింగ్ టు గివ్ యూ అ సన్ అకార్డింగ్ టు మై ప్రామిస్. డోంట్ have disbelief in me, have complete confidence in me, don't have confidence in your flesh అని చెప్పి ఇక్కడ దేవుడు వాళ్ళకి నేర్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మంచిది, నేను కొన్ని అబ్జర్వేషన్స్ చెప్పి నేను కంక్లూడ్ చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. గమనించండి, ఇక్కడ ఇంకొక పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గాడ్ గురించిన థియాలజీ మనకు 2 పాయింట్స్ తెలిసినాయి. ఏంటి? ద గాడ్ హూ సీస్ ఇన్ అవర్ రిఫ్లెక్షన్, గాడ్ హూ లిజన్స్ టు అస్ in our affliction. God's silence doesn't mean that God is inactive. God is very much active. మనకి ఇది అర్థం కావాలి. సో
ఈ కరోనా టైమ్స్‌లో చాలామంది దేవుని సేవకులు చనిపోతున్నారు. చాలామంది ఈవెన్ క్రైస్తవేతరుల్లో గూడా చాలామంది చిన్న పిల్లలు చనిపోతా ఉన్నారు. చాలామంది పేరెంట్స్ చనిపోతా ఉన్నారు. ద ఓన్లీ బ్రెడ్ విన్నర్ ఇన్ ద ఫ్యామిలీ చనిపోతా ఉంటే కుటుంబం అంతా అన్యాయం అవుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. సో, ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వి ఆర్ ఆల్ క్రయింగ్ ఔట్ టు గాడ్. కొంతమందిమైతే దేవా ఎందుకు ఇది ఎలో చేస్తున్నావు అని చెప్పి మనం దేవుడిని ప్రశ్నిస్తా ఉన్నాం. సో, ఇన్ మిడ్స్ కొంతమందయితే ఈ బియాండ్ కరోనా. సో, వాళ్ళ యొక్క లైఫ్‌లో దేవుడు వాగ్దానం ఉంది గానీ, ఆ వాగ్దానం యొక్క సాఫల్యం వాళ్ళకి జరగట్లేదు. రైట్? దాని గాడ్స్ ప్రామిస్ అయితే ఉంది గానీ, ప్రామిస్ ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. మెనీ పీపుల్ దే మైట్ బి వితౌట్ జాబ్ అండ్ లుకింగ్ ఫర్ దట్. మెనీ పీపుల్ దే మైట్ బి నాట్ హ్యావింగ్ చిల్డ్రన్ బట్ లుకింగ్ టు God and praying. Many people, they are not married and they are looking టు గాడ్. సో ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మనకి మన యొక్క అడుగుతా ఉంటాం దేవుడిని. ఇక్కడ అబ్రహాం సారాలు కూడా వెయిట్ చేస్తూ దే మస్ట్ హావ్ ఆల్సో, ఎందుకు దేవుడు ఇంకా వాగ్దానం ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నాడని చెప్పి వాళ్ళు అడిగి ఉండొచ్చు. సో ఇప్పుడు మనకి అదంతా అయిపోయింది కాబట్టి, ఇక్కడ మనకి ఆ రెవల్యూషన్ అంతా వచ్చేసింది కాబట్టి క్లియర్ గా మనకు అర్థం అవుతుంది ఎందుకు దేవుడు వెయిట్ చేశాడు అంటే, వాళ్ళ కాన్ఫిడెన్స్, ఫ్లెష్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోయేంత వరకు దేవుడు వాళ్ళని వెయిట్ చేపిస్తా ఉన్నాడు. సో సో నా యొక్క స్వశక్తితో ఇది అయ్యిందని ఎక్కడన్నా వాళ్ళు అనుకోవటానికి వీల్లేనంత రీతిలో దేవుడు కంప్లీట్ గా దే షుడ్ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ బట్ ఇన్ గాడ్ అనేది వెయిట్ చేస్తా ఉన్నాడు. కానీ మనకొచ్చే పరిస్థితుల్లో కొన్నిసార్లు మన యొక్క డిప్రెషన్ లో మనకి అర్థం కాక పోవచ్చు. రైట్? సో అప్పుడు మన నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ థింగ్స్ ఇన్ టు యువర్ హ్యాండ్, ఇన్స్టెడ్ ఆఫ్ డౌటింగ్ గాడ్స్ ప్రొవిజన్, ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఇన్ టు యువర్ ఓన్ సెల్ఫ్, అర్థం చేసుకోండి నా మాట చాలా జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే దేవుడు వెయిట్ చేపిస్తున్నాడో వాళ్ళు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యం ఏంటంటే, గాడ్ వాంట్స్ దెమ్ నాట్ టు పుట్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఆపోజిట్ చేసి లేట్ అవుతుండేలోకి దే స్టార్టెడ్ పుట్టింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఓన్ ఫ్లెష్ అండ్ దే వాంటెడ్ టు బ్రింగ్ the sun out of themselves. So human effort వైపు వాళ్ళు తిరుగుతున్నారు. సో గాడ్ వాంట్స్ ఇన్ ఆల్ దిస్ వెయిటింగ్ పీరియడ్, మనం ఎందుకు వెయిట్ చేస్తున్నాం, మనందరం కూడా మన యొక్క ఫెయిత్ లైఫ్ లో వెయిటింగ్ అనేది చాలా కామన్ గా మనకి నడుస్తూ ఉంటుంది. దినాలు సంవత్సరాలు నెలలు మనం ప్రార్థన చేస్తాం, జవాబులు మనకి రావు, వెయిట్ చేస్తూ ఉంటాం. సో ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దెర్ ఈస్ సంథింగ్ గాడ్ వాంట్స్ us టు లెర్న్. అది మనం నేర్చుకోవాల్సిన లెసన్ నెంబర్ 1 ఈ అబ్రహాం లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ నుంచి. అయితే వాళ్ళ లైఫ్ లో ఏంటంటే, ఆ ఫ్లెష్ మీద ఆధారపడకూడదు. బహుశా మన లైఫ్ లో కూడా మనకు తెలియకుండా మనం ఇంకా దేవుడి మీద కాకుండా మనల్ని మనము మన ఫ్లెష్ మీద మనం, మన యొక్క సెల్ఫ్ మీద మనం ఆధారపడుతున్నామేమో. సో దట్స్ ద రీజన్ వై గాడ్ ఈజ్ వెయిటింగ్ టు గివ్ అస్ ద ప్రామిస్డ్ సన్. దేవుడు అందుకని డిలే చేస్తున్నాడేమో, టు హెల్ప్ అస్ టు లెర్న్ దట్ లెసన్ క్విక్లీ సో దట్ హీ కెన్ గివ్ హిస్ ప్రామిస్డ్ సన్. అయితే మనమే డిలే చేస్తున్నామేమో దేవుడు ఇవ్వాల్సింది ఇవ్వకుండా. అది మనం ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, సో ఏదైతే లెసన్ వాళ్ళు నేర్చుకోవాలనుకున్నారో దేవుడు వాళ్ళు ఆ లెసన్ నేర్చుకోకుండా ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ వెళ్ళి వాళ్ళ యొక్క ఫ్లెష్ వైపు వాళ్ళు చూస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో మనం కూడా కొన్నిసార్లు డిలే జరిగినప్పుడు, వెయిటింగ్ జరుగుతున్నప్పుడు, సో స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్. చాలా జాగ్రత్తగా గమనించండి. సో అది ఏ కారణం వల్ల అయినా సరే నీ యొక్క ఎబిలిటీని, నీ యొక్క క్యాపబిలిటీని నువ్వు చూసుకోవటం దెర్ ఇస్ నో, అబ్సల్యూట్లీ నో, నథింగ్ గ్రేట్నెస్ ఇన్ అవర్ సెల్స్. సో మనలో మనకి ఏ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మనలో మనకి ఏ నా అనే ఇది ఉండటానికి వీల్లేదు. వీ నీడ్ టు డినై అవర్ సెల్స్. సో వీ నీడ్ టు టోటల్లీ డిపెండ్ అపాన్ ద లార్డ్. ఒకవేళ అలా కాకుండా నా యొక్క సొంత జ్ఞానాన్ని, లేకపోతే నన్ను నేను నమ్ముకోవటానికి నేను ట్రై చేస్తా ఉంటే, అబ్రహాం విషయంలో ఏం జరిగింది, ఫర్ ఎవర్ ఇప్పటికి కూడా ఆ కాన్ఫ్లిక్ట్ నడుస్తానంది. ఫర్ ఎవర్ ఉండిపోయే ఆ కాన్సిక్వెన్సెస్ లోకి సారా ఆమె యొక్క షేమ్ పోకపోగా షేమ్ ఎక్కువైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో అలానే మన యొక్క వెయిటింగ్ పీరియడ్ అది ఆగపోగా అది ఇంకా ఫర్దర్ గా మనం మిస్ చేసుకునే అవకాశం ఉంది. మూడో లెసన్ మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ డిజోబీడియన్స్ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, గాడ్
is so sovereign that in spite of their disobediences, nothing stopped him from doing what he promised to Abraham. God is so sovereign that the failure of Abraham and Sarah did not fail God from doing what he ప్రామిస్డ్ టు దెమ్. సో దేవుడు వాళ్ళకి ఏం వాగ్దానం చేశాడో అది చేయటానికి వీళ్ళ యొక్క అవిధేయత లేకపోతే వీళ్ళ యొక్క ఫెయిల్యూర్, ఇట్ డిడ్ నాట్ ఫెయిల్ గాడ్ ఫ్రమ్ డూయింగ్ వాట్ హీ ప్రామిస్ దెమ్ టు డూ. సో అది వాళ్ళని దేవుడిని ఆపినట్లుగా మనం దేవుణ్ణి మనిషి యొక్క బలహీనత దేవుణ్ణి బలహీన పరచలేదు. దే వెరీ వెల్ గాడ్ వెరీ వెల్ డిడ్ వాట్ హీ ప్లాన్డ్ ఇన్ దేర్ కేస్. అది మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇంకోటి మనం ఏం లెసన్ నేర్చుకోవచ్చు అంటే, ఏ హాగర్ని ఉపయోగించి వాళ్ళు కొడుకుని కనాలనుకున్నారో అది ఆ హాగర్ వాళ్ళకు ఉపయోగపడలేదు, కానీ ఆ హాగర్ దేవుడికి ఉపయోగపడింది. సో దట్ వెరీ హాగర్, దట్ వెరీ ఇష్మాయల్, గాడ్ యూస్ టు టీచ్ దెమ్ ఏ లెసన్. ఏ లెసన్ అంటే దట్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ సీస్ దెమ్, దట్ గాడ్ ఈస్ ఎ గాడ్ who hears them. Don't అపనమ్మిక లేకుండా నమ్మిక ఉంచు. సో డోంట్ తోమాతో దేవుడు అంటాడు కదా, సో అవిశ్వాసివి కాక విశ్వాసి అయ్యుండు అని చెప్పి వాళ్ళకి ఇదే హాగర్ని ఇదే ఇష్మాయల్ని యూజ్ చేసి దేవుడు లెసన్ నేర్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకొక మాట నేను ముగిస్తాను, గమనించండి. ఇక్కడ బికాస్ గాడ్ యూజ్డ్ హాగర్ అండ్ ఇష్మాయల్ టు కరెక్ట్ టు అబ్రహాంని సారాని సరి చేయటానికి హాగర్ని ఇష్మాయల్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. కాబట్టి దేవుడు దట్ డజంట్ మీన్ దట్ గాడ్ అప్రూవ్డ్ వాట్ అబ్రహాం డిడ్, గాడ్ అప్రూవ్డ్ వాట్ సారా డిడ్. దట్ స్టిల్ ఏ మిస్టేక్. ఎందుకు అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక మనిషి విధేయత వలన సో తర్వాత అబ్రహాము ఎప్పుడైతే ఇస్సాకుని దేవుడు బలియమంటాడో, అబ్రహాము ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకుని బలి ఇవ్వటానికి కత్తెత్తుతాడో, దేవుడు ఒక మాట అంటాడు. నేను టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు, అక్కడికి వచ్చినప్పుడు నేను చెప్తాను. బికాస్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్ అబ్రహాం you will have an offspring, ఎవరు? జీసస్ క్రైస్ట్. అండ్ బికాస్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్ you are going to have Messiah, and through the Messiah the whole world, all the nations of the earth will be blessed because of Messiah. And that Messiah is going to come because of your obedience. నీ విధేయత వల్ల భూలోక రాజ్యాలన్నీ, భూలోక ప్రజలందరూ, all the families of the earth are going to be blessed because of your ఒబీడియన్స్ అని చెప్పి దేవుడు అబ్రహాంతో చెప్పినట్లుగా 22వ అధ్యాయంలో మనం, అదే రీతిగా 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, బికాస్ ఆఫ్ డిజోబీడియన్స్ ఆఫ్ అబ్రహాం, సో నాట్ జస్ట్ అబ్రహాం దగ్గర నుంచి ఆయన డిసెండెంట్స్ అందరూ, అంటే ఇజ్రాయేలీలు అందరూ ఈయనకు అవిధేయత ద్వారా వచ్చిన ఇష్మాయేలు ఆయన యొక్క సంతతి ద్వారా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పీస్ కోల్పోతూ ఉంటారు. దేర్ ఈస్ ఆల్వేస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద డిసెండెంట్స్ ఆఫ్ ఇష్మాయల్ and the descendants of Isaac. So because of Abraham's obedience, all the families has got Messiah and they were made peace with God. And because of disobedience of Abraham, ikkada all the Israelites had eternal ante forever conflict with the descendants of Ishmael. అది మనం చూస్తా ఉన్నాం. సో though God used Hagar and Ishmael, God did not approve the plan of Abraham and Sarah. సో ఇది మంచిది. ఇది నేను ఇక్కడతో నేను ముగిస్తా ఉన్నాను. 1 hour 20 minutes అవుతా ఉంది. ఐఎమ్ స్టాపింగ్ ఇట్ హియర్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఇక్కడ అవ్వదు. 17th చాప్టర్ ఇస్ కంటిన్యూషన్. సో దేవుడు ఏం చేస్తా అంటే 17వ అధ్యాయంలో అబ్రహాంకి కనబడి ఆయన ఇప్పుడు ఆల్రెడీ హాగరు ఇష్మాయల్ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఐఎమ్ ద గాడ్ హూ సీస్, ఐఎమ్ ద గాడ్ హూ లిసన్స్. సో అబ్రహాం ఎప్పుడైతే పేరు పెట్టాడో, ఆయన నోటితో ఇష్మాయల్ అనే మాట మాట్లాడో, ఇట్ మస్ట్ హావ్ పించ్డ్ హిస్ హార్ట్ ద మిస్టేక్ దట్ హీ కమిటెడ్. అందుకనే 17వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత అది కూడా ఎప్పుడు చాలా ఇయర్స్ తర్వాత ప్రత్యక్షం అవుతాడు. సో అక్కడ ఏమంటాడంటే, ఐఎమ్ ద గాడ్ ఆల్ మైటీ, నా ఎదుట నిందారహితుడుగా ఉండు. ఫస్ట్ టైం గాడ్ యూజెస్ దట్ వర్డ్. సో బీ వితౌట్ బ్లెమిష్, నా ఎదుట నిందారహితుడుగా నడుచుకో అబ్రహాం అని చెప్పి అక్కడితో ఊరుకోకుండా ఆయన సర్కంసెషన్ ని ఒక కండిషన్ లాగా, కవెనెంట్ ఉండాలి అంటే సర్కంసిషన్ ఒక కండిషన్ లాగా పెడతాడు. సర్కంసిషన్ దేనికి గుర్తు అని చెప్పాను? హ్యావింగ్ యూ షుడ్ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ యువర్
ఫ్లెష్. ఇది నీ శరీరంలో ఉండాలి. ఇది నీ శరీరంలో ఉండాలి. సో ఇది నీ శరీరం బయట ఉంటే నీకు అర్థం కాదు. యూ షుడ్ హ్యావ్ దిస్ కార్వ్డ్ ఇన్ యువర్ ఓన్ ఫ్లెష్ దట్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఫ్లెష్. నీ శరీరం మీద నువ్వు అతిశయించడానికి వీల్లేదు అంటానికి గుర్తుగా నీ శరీరంలో ఒక మార్క్ లాగా సర్కంసిషన్ ఉండాలి. అది నీకు నాకున్న కావనెంట్ కి చాలా ప్రైమరీ కండిషన్ అని చెప్పి దేవుడు 17వ అధ్యాయాన్ని ముగించినట్లుగా చూస్తా ఉన్నాం. సో ద లెసన్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ 16th చాప్టర్ అండ్ 17th చాప్టర్ ఇస్ దిస్. ఏంటి అంటే ఫెయిత్ ఇన్ గాడ్ మీన్స్ have complete confidence in God. Faith in God means have no confidence in your own self. సో అర్థమవుతా ఉంది కదా. సో ఎందుకు దేవుడు ఇంత పర్టికులర్ గా దీన్ని పట్టుకుని ఆయన 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 ఏలు పెట్టి చూపిస్తా ఉన్నాడు అంటే 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా పడిపోయిన మనిషి అతడు తన మీద తను కాన్ఫిడెన్స్ ఉంచుకునే ఉండేలాగా ప్రవర్తిస్తూ ఆయన లోకానుసారంగా తన కోసం ఆయన రాజ్యాల్ని బేబెల్ని కట్టినట్టుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ దేవుడు గాడ్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ జెరూసలేం, దట్ న్యూ జెరూసలేం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, ఆ యెరూషలేంని నేను చూశాను అని చెప్పి ఇక్కడ యోహాను భక్తుడు రాస్తా ఉంటాడు 21లో. సో ఈ యెరూషలేంని దేవుడు ఎట్ట కడతా ఉన్నాడు అంటే హీఈస్ గోయింగ్ టు బిల్డ్ గాడ్స్ కింగ్డమ్. యెరూషలేం అంటే న్యూ జెరూసలేం అంటే ఇట్ సింబలైజెస్ గాడ్స్ కింగ్డమ్. సో దేవుడు తన రాజ్యాన్ని ఎలా కడతా ఉన్నాడు అంటే హీ వాంట్స్ టు బిల్డ్ న్యూ జెరూసలేం ఆర్ గాడ్స్ కింగ్డమ్, నాట్ విత్ ద పీపుల్ హూ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఓన్ ఫ్లెష్, బట్ విత్ ద పీపుల్ హూ హ్యాస్ జీరో కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫ్లెష్, బట్ దేర్ టోటల్ ట్రస్ట్ ఈజ్ ఇన్ గాడ్. అట్లాంటి మనుషులతో దేవుడు ఆయన రాజ్యాన్ని కడతా ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటా అంటే ఎవడైనాను నన్ను వెంబడించుకోరిన యెడల తనను తాను ఉపేక్షించుకుని, ఇంగ్లీష్లో ఏమంటుందంటే ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఫాలో మీ, కండిషన్ ఏంటంటే హీ షుడ్ డినై హిమ్ సెల్ఫ్, రైట్? హీ షుడ్ డినై హిమ్ సెల్ఫ్, హీ షుడ్ డినై హిజ్ సెల్ఫ్ అండ్ క్యారీ హిజ్ క్రాస్ నాట్ 1 day, నాట్ 2 days, బట్ డైలీ. ప్రతిరోజు తన సిలువనెత్తుకుని తనను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించు వాడే నన్ను అట్లాంటి వాడు మాత్రమే నన్ను వెంబడిస్తాడు. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ, కండిషన్ ఏంటంటే యూ హ్యావ్ టు పుట్ ఏ నైఫ్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్. యూ హ్యావ్ టు హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ ఫ్లెష్. యూ నీడ్ టు డినై యువర్ సెల్ఫ్, రైట్? యూ నీడ్ టు డినై యువర్ సెల్ఫ్. యూ నీడ్ టు క్యారీ దట్ క్రాస్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్. ఓన్లీ దెన్ యూ కెన్ ఫాలో మీ అని చెప్పి ఇక్కడ దేవుడు పాత నిబంధనలో సర్కంసిషన్ ఎట్లయితే కండిషన్ పెట్టాడో కవనెంట్ కోసం, న్యూ కవనెంట్ లో దేవుడు పెట్టిన కండిషన్ ఏంటంటే హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్. చాలా జాగ్రత్తగా నేను ఈ పాయింట్ చెప్పి నేను ముగిస్తా ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ ఏంటి అంటే మనలో చాలా మంది నేను దేవుడి మాటకి విధేయత చూపించి దేవుడి మీద నమ్మకం ఉంచాను, నన్ను నేను నమ్ముకోలేదు, అయ్యా అంత నువ్వే అని చెప్పి రక్షింపబడ్డాను, సో అంత అయిపోయింది అని చెప్పి మనం అనుకోవటానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అబ్రహాము కూడా దేవుడి మాటకు విధేయత చూపించి ఆయన కానాన్ని విడిచిపెట్టి ఆయన వచ్చాడు. అర్థమవుతోంది కదా. కానీ మరి వాట్ ఈస్ ద పాయింట్ దట్ గాడ్ వాంట్స్ టు ప్రూవ్ హియర్ టు అబ్రహాం అండ్ సారా అంటే, సో ఆయన ఒక్కసారి చూపించే విధేయత అని చూపించేసి అయిపోయింది కదా అని సంబరపడటానికి వీల్లేదు. దినదినం దేవుడు మన లైఫ్లో జరుగుతూ ఇంట్రడ్యూస్ చేసిన చాలా పద్ధతుల ద్వారా he helps us to understand how much we trust our flesh, how much we have confidence in our flesh. మన యొక్క స్వభావాన్ని మనం ఎంత నమ్ముకుంటాం, మన యొక్క సెల్ఫ్ని మనం ఎంత నమ్ముకుంటాం. సో as long as you have trust in your own self, we should understand that you cannot trust God. So as long as you stop trusting yourself and start trusting God, God is not going to use you to build his nation. అది అబ్రహాంకి సారాకి ఇచ్చిన క్లియర్ కట్ మెసేజ్ 16th చాప్టర్లో 17th చాప్టర్లో. మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, ఒక అప్లికేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ దేవుడు మనకేం చెప్తా ఉన్నాడంటే, సో రక్షింపబడ్డాను కదా అంతా అయిపోయిందని చెప్పి మనం చిందులేయటానికి వీల్లేదు. దినదినం మన లైఫ్లో దేవుడు ఏం చేస్తా ఉంటాయంటే శాంక్టిఫికేషన్ ప్రాసెస్ నడిపిస్తూ ఉంటాడు. ఈ శాంక్టిఫికేషన్లో గాడ్ యూజెస్ ద వెయిటింగ్ పీరియడ్స్, ఈ శాంక్టిఫికేషన్లో గాడ్ యూజెస్ ద ట్రయల్స్,
ఇక్కడ అబ్రహాము ఈ 2 ఏరియాల్లో 13వ అధ్యాయంలో ట్రయల్స్‌లో ఫెయిల్ అయ్యాడు. 16వ అధ్యాయంలో ఆయన వెయిటింగ్ పీరియడ్‌లో ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో గాడ్ యూజెస్ ద ట్రయల్స్. గాడ్ యూజెస్ ద సఫరింగ్. గాడ్ యూజెస్ ద వెయిటింగ్ పీరియడ్స్ ఇన్ అవర్ లైఫ్స్. గాడ్ యూజెస్ డిఫరెంట్ ఆయన స్కూల్ ఆఫ్ డిసిప్లిన్ డిసైపుల్‌షిప్ ఆ దేవుడి యొక్క ఆ డిసైపుల్‌షిప్ స్కూల్‌లో గాడ్ హ్యాస్ డిఫరెంట్ వేస్ టు డిసిప్లిన్ అస్. ఎందుకు అంటే నాట్ బికాస్ హీ ఈస్ ఎ సాడిస్ట్, బట్ హీ వాంట్స్ అస్ టు వాంట్స్ అస్ టు బి ప్యూరిఫైడ్. ఏంటి ఆ ప్యూరిఫికేషన్ అంటే దట్ దినదినం నాలో నేను ఎంత కాన్ఫిడెన్స్ ఉంచుకుంటున్నానో దేవుడు చూపిస్తూ మనల్ని సరిచేస్తూ మనం రిపెంట్ అవుతూ దాని నుంచి వేరయ్యి మన మీద మనం ఆధారపడతాం మానేసి దేవుడి మీద ఆధారపడే అంతగా కంప్లీట్గా ఆధారపడే అంతగా దేవుడు మనల్ని తీసుకురావటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు అంటే అబ్రహాము సారా విషయంలో దేవుడు ఎందుకు అంత పర్టికులర్ గా ఉన్నా అంటే బికాస్ దే ఆర్ గోయింగ్ టు బి ద ఫాదర్. అబ్రహాం ఇస్ గోయింగ్ టు బి ద ఫాదర్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. ఎవరైతే అబ్రహాం విశ్వాసం ఉంచుతారో వారు అబ్రహాం లాగా దేవుని కుమారులు అంటారని పౌలు గలతీ పత్రికలో క్లియర్ గా రాశాడు. సో ద కైండ్ ఆఫ్ ఫెయిత్ గాడ్ వాంట్స్ అస్ టు పుట్ ఇన్ హిమ్ ఈజ్ నాట్ ఎ కిచడీ ఫెయిత్, ఈజ్ నాట్ ఏ diluted faith, is a pure faith that we stop believing in our own self, we stop believing in our own flesh, that our complete trust and confidence is not in us but in God. అట్లాంటి విశ్వాసమే దేవుడు అబ్రహాం నుంచి ఎక్స్పెక్ట్ చేశాడు. అట్లాంటి విశ్వాసమే నీ నుంచి నా నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. దానికోసం నీ జీవితంలో బహుశా వెయిటింగ్ పీరియడ్ గుండా నేను వెళ్తున్నామేమో, దానికోసమే బహుశా నా జీవితాల్లో సఫరింగ్ గుండా వెళ్తున్నామేమో. సో నేను ఆల్రెడీ చాలా విషయాలు నేను మీకు చెప్పాను, లైఫ్ అప్లికేషన్ పాయింట్స్. అబ్రహాము సారాల్ లాగా ఫెయిల్ అయినట్టుగా కాకుండా లెట్ us లెర్న్ అవర్ లెసన్స్. సో అబ్రహాము సారా లాగా ప్రామిస్ గివర్ వైపు కాకుండా ప్రామిస్ వైపు చూస్తున్నామేమో. లెట్ us స్టాప్ లుకింగ్ ఎట్ ద ప్రామిస్ బట్ లుక్ ఎట్ ద ప్రామిస్ గివర్. కొడుకు వైపు కాదు కానీ వాగ్దానం చేసిన దేవుడి వైపు ఆయన మనకేమి నేర్పాలనుకుంటున్నాడో మనం నేర్చుకుందాం. సో ఈ శరీరం మీద అతిశయించేంత కాలం కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మీద ఫ్లెష్ మీద కాన్ఫిడెన్స్ చూపించేంత కాలం అబ్రహాంకి సారాకి ఆ ప్రామిస్ ఎలా రాదో అలానే మనము మన సెల్ఫ్ మీద కాన్ఫిడెన్స్ చూపించేంత కాలము మనం దేవుడి యొక్క ప్లాన్ కి ప్రామిస్డ్ ల్యాండ్ కి మనం దూరంగా ఉంటాం. మనకు ఆ విషయం అర్థం కావాలి. సో వీ నీడ్ టు లెర్న్ అవర్ లెసన్స్. సో అబ్రహాము సారా నుంచి మనం ఇంకొక లెసన్ నేర్చుకున్నాం. ఏంటి అంటే సో దే యూజ్డ్ దేర్ ఓన్ విజ్డమ్ టు ట్రిక్ అండ్ గెట్ ద గాడ్స్ ప్రామిస్. అలాంటి బైపాస్ షార్ట్ కట్ మెథడ్స్ విశ్వాసంలో కుదరవు. సో దేవుడు వెయిట్ చేపిస్తామంటే లెట్ us సిట్ అండ్ హంబుల్ బిఫోర్ గాడ్ అండ్ కమ్ టు అ ప్లేస్ వేర్ వీ విల్ హ్యావ్ జీరో కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ ఫ్లెష్. సో ఎలా అయితే అబ్రహాం సారా విషయంలో దేవుడు దినదినం ఉల్లిపాయ లేయర్స్ లాగా ఆయన లేయర్ బై లేయర్ వాళ్ళ యొక్క గర్వాన్ని వాళ్ళ మీద వాళ్ళు ఎంత నమ్ముకుంటున్నారో వాళ్ళు దేవుడు చూపించుకుంటా వచ్చాడో మన జీవితాల్లో దేవుడు అలా చూపిస్తున్నాడు. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ గాడ్ ఈజ్ we are facing these things, we should understand that we should need to hear the counsel of God and look into the word of God, and in that light we need to look into ourselves and we try to sanctify ourselves with the wisdom that God is trying to టీచర్స్. అలా చేస్తూ మన మీద మన కాన్ఫిడెన్స్ పోయి దేవుని మీద కాన్ఫిడెన్స్ ఉండేలాగా దేవుడు మనం మారాలి. అట్లాంటి వారి ద్వారా దేవుడు రాజ్యాన్ని కట్టాలని ఇష్టపడుతున్నాడు అన్న సంగతి మనం గుర్తుంచుకుందాం. మంచిది, ప్రార్థన చేసుకుని ముగిద్దాం. 1.5 hour అయింది. సో ఐఎమ్ ప్రేయింగ్ ఇట్ హియర్. ప్రభా మీకు స్తోత్రాలు నాయన, మంచి వాక్యాన్ని మీరు మాకు వినిపించున్నారు ప్రభా, మీకు స్తోత్రాలు ప్రభా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ యు ఆర్ ఓ లార్డ్. నాయన అవును ప్రభా, నాయన మీ యొక్క విశ్వాసం నాయన మీ మీద ఎట్లాంటి విశ్వాసం ఉంచాలని మేము కోరుకుంటున్నామో మీరు కోరుకుంటున్నారో నాయన మీరు మాకు చూపించున్నారు ప్రభా. ద కైండ్ ఆఫ్ ఫెయిత్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అస్ లార్డ్ ఈస్ నాట్ లార్డ్ పార్షియల్ ఫెయిత్ ఇన్ అస్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఫెయిత్ ఇన్ యూ. నో లార్డ్, యు ఆర్ నాట్ satisfied with that kind of faith. You are looking for such a faith, Lord, in us that, Lord, we have no confidence, no trust in ourselves, but we have all our confidence should be on you. All our trust should be on you.
ప్రభా ఆ ప్లేస్ వచ్చేదాకా ప్రభా నాయన శారాకి నాయన మీరు వెయిట్ చేయించున్నారు ప్రభా. సో ఇట్స్ నాట్ లార్డ్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్, ఇట్స్ నాట్ ఫర్ యువర్ బెనిఫిట్ ఆఫ్ ఫాదర్ గాడ్, but it's for their benefit of Father God, because the kingdom that you're going to build, the nation that you're going to build, Lord, with using us, oh Father God, is not, Lord, naina మీ రాజ్యంలో ఉండబోయే ప్రజలు ప్రభా నాయన సగం వాళ్ళ మీద సగం మీ మీద నాయన విశ్వాసం ఉంచే వాళ్ళు కాదు కానీ ప్రభా, కంప్లీట్గా ప్రభా మీ మీద విశ్వాసం ఉంచి వాళ్ళు నమ్ముకోకుండా ప్రభా మీ మీద ఆధారపడే వాళ్ళతో నేను మీరు మీ యొక్క రాజ్యాన్ని, మీ యొక్క కింగ్డమ్ని కట్టడానికి రెడీ అవుతున్నారు కాబట్టి ప్రభా, హెల్ప్ ఈచ్ వన్ ఆఫ్ అస్ లార్డ్ టు అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అండ్ టు లార్డ్ టు స్ట్రైవ్ లార్డ్ టు లుక్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ ఫాదర్ గాడ్. నైనా as you're giving us your grace, as you're teaching us these lessons of Father God, help us, oh Father God, నైనా టు నైనా హ్యూమన్ ఎఫర్ట్ పెడతాం తప్పు కాదు కానీ హ్యూమన్ ఎఫర్ట్ని నమ్ముకోవడం తప్పని నైనా మీరు మాకు నేర్పారు ప్రభా. మీరు మాకు నేర్పిస్తున్న కొలది ప్రభా నైనా మా వంతుగా మేము ఆ లెసన్స్ నేర్చుకుని ప్రభా నైనా మా యొక్క కాన్ఫిడెన్స్ నైనా మా మీద కాకుండా ప్రభా తండ్రి నైనా కంప్లీట్గా మీ మీద ఉంచడానికి సహాయం చేయండి. పడిపోయిన ఆదాం స్వభావంలో ఉన్న మేము లార్డ్ వి ద పీపుల్ ఆఫ్ ఫాదర్ గాడ్ లార్డ్ హూ ఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద ఫాలన్ నేచర్ ఆఫ్ ఫాదర్ గాడ్ నైనా ఆ యొక్క ట్రేసెస్ మాలో అంత ఈజీగా పోవన్న సత్యాన్ని మేము పెట్టుకోవడానికి సహాయం చేయండి. నేను పొజిషనల్ రైచియస్నెస్ చూసి నేను ప్రాక్టికల్గా మేము రైచియస్ అయిపోయామని చెప్పి ఆ భ్రమలో మేము వండుకున్న ప్రభా తండ్రి నేను ప్రాక్టికల్గా ప్రభా దినదినం ప్రభా మీరు మాకు మీ వాక్యపు వెలుగు చూపించే కొలది ప్రభా మమ్మల్ని మేము నమ్ముకోవటం మానేసి ప్రభా మమ్మల్ని మేము ఆ యొక్క గ్లోరిఫై చేసుకుని క్రెడిట్ తీసుకున్న పొజిషన్లో మేము ఉండకుండా ప్రభా దినదినం as you said, oh Father God, help us to deny ourselves every day, oh Father God, carry our cross every day. మమ్మల్ని మేము త్యజించుకుంటూ ప్రతిరోజు మమ్మల్ని మేము త్యజించుకుంటూ ప్రతిదినం మీ సిలువను మేము మోస్తూ ప్రభా తండ్రి మిమ్మల్ని వెంబడించే కృపని తండ్రి మా అందరికి అనుగ్రహించమని తండ్రి మీరే తండ్రి ఇటువంటి విశ్వాసంలో మేము ఎదుగుతూ ప్రభా ఈ విశ్వాసం నుంచి వెనక్కి వెళ్ళిపోకుండా ప్రభా మీ రాజ్యాన్ని వారసులుగా మేము ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. థ్యాంక్స్ సో మచ్ ఫర్ పేషెంట్లీ లిజనింగ్ టు మీ. సో మరిన్ని సత్యాలతో వచ్చే వారం మనం కలుసుకుందాం. గమనించండి, నేను యాజ్ ఐ సెడ్ యూ నీడ్ టు స్టడీ దిస్ చాప్టర్స్ ఫర్ యువర్ సెల్ఫ్. సో నెక్స్ట్ చాప్టర్లో మనము ఎలా అయితే దేవుడు సర్కంసిషన్ ఇంట్రడ్యూస్ చేసి దాన్ని మస్ట్ అండ్ షుడ్ రూల్గా పెట్టాడో అది ధ్యానిద్దాం. ఆ చాప్టర్ చదువుకుని నెక్స్ట్ వీక్ రండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.